మీ ఫస్ట్ సాంగ్. చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు. అప్పుడే మీరు సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎలా జరిగింది, ఇంట్లో ఎంతవరకు సపోర్ట్ వచ్చారు? మా ఫ్యామిలీ మ్యూజిక్ ఉంది. మా ఫాదర్ క్లాసికల్ సింగర్, కర్ణాటిక్ సింగర్. వన్ ఫైవ్ డే పాడుతో తీగా హ్యాపెన్. అప్పుడు ఇది ఫస్ట్ రియాలిటీ షో కదా. ఇంక బాలు గారు ఎక్కడో దూరం నుంచి చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాతో పాటు చాలా మంది ఉన్నారు. సినిమాలో మల్లికార్జున లాంటి వాళ్ళు కానీ, లేకపోతే సాందీప్, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంచుమించు మేము ఒకటే వన్ ఫైవ్ డే నీకోసం అనే సినిమా. ఆర్పి గారు కూడా ఆయన ఫస్ట్ సినిమా ఆర్పి పట్నాయక్ గారు కూడా. ఆ సినిమాలో మాకు అవకాశం రావాలి. బిగ్ ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది, నన్ను నమ్మి ఇచ్చారు, అండ్ అది కూడా చాలా ప్లస్ అయ్యింది అని అంటే ఏం సినిమా? నాకు ఈ సేమ్ శ్రీను వైట్ల గారి ద్వారానే నాకు మన డిఎస్పి పరిచయం. ఉదయ్ కిరణ్ గారు అంటే మీ 6 months బిఫోర్ కలిసారు, ఆటకి అన్నారు కదా. ఎప్పుడైనా ఆయన డిప్రెషన్ లో కనిపించడం కానీ? బయట ఎప్పుడు అసలు అంత సడన్ గా ఒక డెసిషన్ తీసుకుంటారని ఎవరో ఊహించలేదు. నా పాట అంత పాపులర్ అయిందని నాకు ఎప్పుడో అది వచ్చిన ఒక 5-6 సంవత్సరాలకేం తెలియదు. ప్రియ ప్రియ అంటూనా మది సదా నిన్నే పిలుస్తున్నది, దహించు ఏకాంతమీ సహించలేనన్నది. ప్రియ ప్రియ అంటూనా మది. ఒక పాట మీరు పాడి ఫైనల్ అయ్యి మూవీ రిలీజ్ అయ్యాక పాట లేకుండా ఉండడం జరిగిందా? ఈడియట్ లో చూపులతో గుచ్చి ఒక సినిమాలో మీకు పాడే ఆఫర్ వస్తే ఒక హీరో వద్దన్నారు, బట్ స్టిల్ మీరు ఆ పాట పాడారు, పాట సూపర్ హిట్ అయింది. హే వ్యూయర్స్, హాయ్, వెల్కమ్ టు బజ్ మీడియా. నేను మీ అంజలి. ఎస్, సో ఈ పాటలన్నీ వింటున్నప్పుడు ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట. సో ఎప్పుడైనా ఒకసారి ఈ పాట పాడిన వాళ్ళందరినీ కలవాలి అని చెప్పేసి. సో రైట్ నౌ ఇట్ హ్యాపెన్స్, ఇప్పుడు అయిందనమాట. ఎస్, ఎన్నో మంచి మంచి పాటలు ఎన్నో సినిమాల్లో పాడి మనల్ని ఎంతగానో అలరించినటువంటి వేణు శ్రీరంగం గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఫైనలీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కలుద్దాం, మాట్లాడదామని. చాలా సార్లు అడిగారు. ఫైనలీ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? ఎస్, ఒక మంచి పాట, మీ ఫస్ట్ సాంగ్ అంటే కూడా ఐ కెన్ సే చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. గుప్పెడంత గుండెలో ఆకాశమంత గ్రౌండ్లో మనసులాడే ఆట పేరు ప్రేమ ప్రేమ. ఇంకా ఉంది, బట్ నాకు లిరిక్స్ గుర్తులేదు ప్రస్తుతానికి. చాలా అయిపోయింది పాడి. యా, సో అంటే లైక్ మీ కెరియర్ కొంచెం డీప్ నుంచి ఫస్ట్ నుంచి వెళ్దాం. బికాజ్ మీరు యాజ్ అన్ సింగర్ గా పాడిన పాటల ద్వారా మాకు తెలుసు. అఫ్ కోర్స్ చాలా ఇంటర్వ్యూలో చెప్పే ఉంటారు, బట్ స్టిల్ అంటే లైక్ ఒక సింగర్ గా కెరియర్ స్టార్ట్ చేస్తామంటే ఇప్పుడే ఒప్పుకోరు. లైక్ లైక్ ఇది జనరేషన్ మారిపోయినా ఇప్పుడే ఒప్పుకోరు, బట్ అప్పుడే మీరు సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎలా జరిగింది, ఇంట్లో ఎంతవరకు సపోర్ట్ వచ్చారు? ఇంట్లో డెఫినెట్గా మంచి సపోర్ట్. అంటే నాకు ఒకటంటే మా ఫ్యామిలీ మ్యూజిక్ ఉంది. సో మా ఫాదర్ క్లాసికల్ సింగర్, కర్ణాటిక్ సింగర్. మా మేనత్త గారు శ్రీరంగ గోపాలరత్నం గారు అని చెప్పి పద్మశ్రీ అవార్డు. సో మ్యూజిక్ అనేది ఉంది, కాకపోతే ఏంటంటే సినిమాల వైపు వస్తాను లేదనేది అప్పటికి ఇంకా నాకు అంత అవేర్నెస్ లేదు అప్పటికి. బట్ ఏంటంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం అంటే నాకు జనరల్ కాంపిటీషన్స్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని, పాడేస్తూ ఉండేవాడిని. మెయిన్ ఏంటంటే ఫస్ట్ నాకు మ్యూజిక్ ఉంది, నేర్చుకుంటున్నాను. బట్ సినిమాలో పాడాలా లేకపోతే ప్యూర్ కర్ణాటిక్ కచేరీలు చేయాలా అనేది ఒక దీనిలోనే ఉండిపోయేవాడిని, డైలమాలో ఉండిపోయేవాడిని. సరే, కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండేవాడిని, ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా వెళ్ళిపోతుండేవాడిని, అలా పార్టిసిపేట్ చేస్తుండేవాడిని నా ఇంట్రెస్ట్ కొద్ది. 1 డే పాడుతో తీగా హ్యాపెన్. అప్పుడు ఇది ఫస్ట్ రియాలిటీ షో కదా. ఫస్ట్ ఒక షో టీవీలో కాంపిటీషన్, అందులోనూ తెలుగులో వన్ అండ్ ఓన్లీ బాలు గారు కండక్ట్ చేయడం అనేది ఇట్ వాజ్ లైక్ మా అందరికి ఒక డ్రీమ్. సో బాలు గారిని ఫస్ట్ పాయింట్ బాలు గారిని కలవచ్చు, మాట్లాడచ్చు, ఆయన ముందు నుంచి పాడచ్చు. సో ఇవన్నీ అంటే మాకు అందరూ గెలుస్తా దట్ సెకండరీ. బాలు గారు ఎక్కడో దూరం నుంచి చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా అనుకునే పరిస్థితి నుంచి లక్కీగా అవకాశం రావడం, వారితో దిగానికి సెలెక్ట్ అవ్వడం,
ఆఫ్ కోర్స్ నేను ఫైనల్స్ దాకా రాలేదు కానీ సెమీస్ దాకా వచ్చాను. బట్ స్టిల్ బట్ ఒక ఎపిసోడ్ వెళ్ళినా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఓకే. ఆయన ముందు అలా నించుని ఆయన ఎదురుగా నించుంటే అలా నించుని అసలు నాకు ఫస్ట్ అక్కడ ఏమి అంతా బ్లర్ అనమాట, ఏం తెలియలే. సో అంత పిచ్చి ఉండేది బాలుగారు అంటే మనకి. సో అదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ అందరికి. అప్పుడు మా జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇంచుమించు నాతో పాటు ఎవరైతే తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సినిమాలో పాడారో వాళ్ళు ఆల్మోస్ట్ అందరం 95% అందరూ కూడా అక్కడి నుంచి వచ్చి ప్లాట్ఫామ్ అందరికి అక్కడే స్టార్ట్ అయింది ఓకే. కెరియర్లు అందరివి కూడా. అవును, సో అలాగే చాలా వరకు. ఇప్పుడు నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సినిమాలో మల్లికార్జున లాంటి వాళ్ళు కానీ, లేకపోతే సాందీప్, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంచుమించు మేము ఒకటే బంచ్ సిరీస్ బ్యాచ్ అనమాట. ఓకే. సో అంటే డిఫరెంట్ సిరీస్ లో పాడాం అందరం. సో అందరం సినిమాలోకి వచ్చి సినిమాలో పాడాం ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ అందరం కూడా. సో అట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ అక్కడే డిసైడ్ అయింది ఏంటంటే సినిమాలో పాడాలని. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అప్పటిదాకా క్లారిటీ లేదు. ఓకే. అప్పుడు క్లారిటీ తీసేసుకున్నాను మైండ్ లో. మరి ఇంట్లో చెప్పాక ఏమన్నారు? డెఫినెట్ గా సినిమాలు అంటే మ్యూజిక్ లో ఉండాలనేది తెలుసు. మ్యూజిక్ లో ఉండడం తప్పు ఎవరు అనరు, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ మ్యూజిక్ ఉంది కాబట్టి. బట్ సినిమాల వైపు అంటే అప్పటికి ఇందాక మీరు చెప్పినట్టు సినిమాల వైపు వెళ్ళడం అనేది అప్పటికి అంత రిలయబుల్ కాదు. సిచ్యువేషన్ పరిస్థితి లేదు, అంత ఎంకరేజింగ్ లేదు, ఇంకా లేదు. లోకల్ సింగర్స్ అప్పటికి కూడా ఏంటంటే ఇంకా బాలు గారి ఇది నడుస్తుంది, ఏకచిత్రాధిపత్యం నడుస్తూ ఉండింది అనమాట ఆయనే ఈ పాటలు అంటే. సో ఈ కొత్త సింగర్స్, డిఫరెంట్ సింగర్స్ అనేది తర్వాత వచ్చింది. సో అది ఎంతవరకు మనకి రిలయబుల్, దాని మీద ఒక కెరియర్ లాగా ఎంతవరకు తీసుకోవచ్చు అనేది మాత్రం కొంచెం డైలమా ఉంటుంది కదా. బట్ ఇనిషియల్ గా నేను ఏంటంటే ఒకటేసారి దీనికి రాకుండా నాకు సంపాదన కోసం నేను జాబ్ చేసేవాడిని. పార్ట్ టైం లాగా ఒక మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ నేను సంపాదించుకుంటూ మ్యూజిక్ నేర్చుకుంటూ ఇక్కడ ఇటు వచ్చి స్టూడియోలు కోరస్లు పాడేవాళ్ళం. సో ట్రాక్స్ పాడేవాడిని, అలా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసేవాడిని. వన్ ఫైన్ డే నీకోసం అనే సినిమా, ఆర్పి గారు కూడా ఆయన ఫస్ట్ సినిమా, ఆర్పి పట్నాయక్ గారిది కూడా. సో అప్పుడంతా కొత్త సింగర్స్, ఎందుకంటే ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువ లేదు. సో కొత్త సింగర్స్ కావాలి, అందుకని ఆ క్రమంలో ఆ సినిమాలో నాకు అవకాశం రావడం జరిగింది. సో సినిమాటిక్ లాగా ఉంటుంది ఇది చెప్పాలంటే, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో అలా ఇట్ హ్యాపెండ్. అది నా ప్రయాణంలో అదొక ఇదనమాట. ఆర్పి గారు పరిచయం అవడం, శ్రీను వైట్ల గారి పరిచయం అవడం. సో ఇద్దరు పరిచయం అవడం అనేది నాకు ఒక ప్లస్ అయింది. సో అలా స్టార్ట్ అయింది నా కెరీర్. అంటే దాని ముందు నేను ట్రాక్స్ కోరస్ చాలా పాడాను, కానీ నా వేణు అనే పేరు నా క్యాసెట్ మీద ఫస్ట్ టైం చూసుకోవడం ఆ సినిమాతో జరిగింది. ఓకే. అండ్ మీరు చాలా అంటే లైక్ కోరస్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ పాడారని చెప్పారు కదా. సో ఏం సినిమాకి ఫస్ట్ పాడింది ఈ సినిమా? అంటే సినిమాల కంటే కూడా చాలా ఎక్కువ అంటే ఒక సినిమాని కాదు అది. నీ ప్రైవేట్ సాంగ్స్, డివోషనల్స్ అయినా ఏదైనా సరే వెళ్ళి పాడేవాళ్ళం. మనకు వర్క్ రికార్డింగ్ వెళ్ళాలనేది ఒక పిచ్చి అనమాట. రికార్డింగ్ చేయాలి, పాడాలి, మన వాయిస్ వినిపించాలని ఒక ఉండేది. అది ఇంకా ఈ సినిమా అదే ఉండదు మనకి. ఏదైనా రికార్డింగ్ ఉంటే వెళ్ళిపోవడం అంతే. అలా వెళ్ళేవాడు. ఆల్మోస్ట్ డే అండ్ నైట్స్ పాడేవాడు. ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అంటే ఒక సినిమా నీకోసం అన్నది వచ్చింది, పాడారు. అంటే స్ట్రగుల్ అంటే అంత పెద్ద స్ట్రగుల్ అని స్ట్రగుల్ అయిన లైఫ్ ఏం కాదు, కానీ తిరిగేవాళ్ళం కదా. బట్ బైక్ లో స్టూడియోస్ చుట్టూ తిరిగి మ్యూజిక్ డైరెక్టర్స్ క్యాసెట్స్ ఇవ్వడం, లేదా పాడే వినిపించడం, ఇలాంటివి జరుగుతుండేది. తొందరగా యాక్సెప్ట్ చేయదు. అప్పటికే కొత్త వాయిస్ ని అంత ఓపెన్ హార్టెడ్ గా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఇంకా అప్పటికి పూర్తిగా రాలేదు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. పాడుతుంది కదా బాలు గారు కొత్త సింగర్స్ ఇంట్రడ్యూస్ చేశాక అప్పుడప్పుడే కొత్త వాళ్ళని కొంచెం యాక్సెప్ట్ చేసి ఆ సినిమాలో ఒక 5-6 పాటలు ఉంటే ఒక పాటలో ఏదో ఒక పార్ట్ చిన్న ముక్క అలా ఇవ్వడము, అలా కొంచెంగా స్టార్ట్ అయింది కొత్త సింగర్స్ కి, అంటే కొత్త జనరేషన్ కి, మా జనరేషన్ కి ఎస్పెషల్లీ. సో అట్లా స్టార్ట్ అయ్యాం. నేను చెప్పినట్టుగా ఏంటంటే ఈవెన్ నీకోసం పాడిన తర్వాత కూడా నేను చాలా రోజులు ఇంకా కోరస్లు పాడుతూ ఉండేవాడిని. నేను అది ఎప్పుడు ఆపలేదు. కోరస్ పిలిచేవాళ్ళు. బిగ్ ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది, నన్ను నమ్మి ఇచ్చారు, అండ్ అది కూడా చాలా ప్లస్ అయ్యింది అని అంటే ఏం సినిమా? బిగ్ ప్రాజెక్ట్ అన్న కానీ, బట్ నాది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ సేమ్ శ్రీను వైట్ల గారి ద్వారానే నాకు మన డిఎస్పి పరిచయం అవడం. డిఎస్పి సో తన అలా పరిచయం అవడం, అప్పటికి తను కొత్తే. ఇంకా అప్పటికి తను కూడా ఇంకా తన ఫస్ట్ సినిమా ఒకటే సినిమా రిలీజ్ అయింది తనది. నాకు పరిచయం అయినప్పటికీ ఒకటే సినిమా రిలీజ్ అయింది, నవ్వుతూ బతకాలని ఏదో సినిమా రిలీజ్ అయింది. ఇంకా తను కొత్త ఇండస్ట్రీకి. బేసిక్ అంటే హైదరాబాద్ కొత్త. అప్పుడు హైదరాబాద్ లో ఎవరికి తెలియదు డిఎస్పి అంటే ఫలానా సత్యమూర్తి గారి అబ్బాయి అని తెలుసు, బట్ అప్పుడు ఇంకా ఈజ్ నాట్ దట్ పాపులర్ కదా. సో అలా ఆ టైంలో పరిచయం అయింది మాకు. సో అలా వీఆర్ మోర్ లైక్ నాకు అలా పరిచయం అవ్వడం, నా వాయిస్ విని తను హీ వాంటెడ్ టు ట్రై కలుసుకోవాలనే సినిమాలో ఒక పాట ట్రై చేద్దాం అని చెప్పి ట్రాక్ పాడిచ్చాడు. ఫస్ట్
ట్రాక్ పాడించి తర్వాత దాన్ని వాళ్ళకి వినిపించి డైరెక్టర్ వాళ్ళకి వినిపించి ఓకే చేసి అలా ఫస్ట్ నాకు అంటే కొంచెం నోటెడ్ సినిమా. ఇప్పుడు ఉదయ్ కిరణ్ హీరో, అప్పుడు ఉదయ్ కిరణ్ వాజ్ సో పాపులర్, ఇది కదా, సో హాట్ అప్పుడు ఉదయ్ కిరణ్ చెప్పాలంటే కొత్త. సో అలా చూసుకుంటే కలుసుకోవాలని వాజ్ మై ఫస్ట్, అంటే కొంచెం సోలోగా, అంటే నేను సోలో రిలీజ్ అంటే నాది ఫస్ట్ కలుసుకోవాలని. ఓకే. సో అంటే లైక్ ఉదయ్ కిరణ్ గారిని కలవడం కానీ మాట్లాడడం అంటే కానీ ఆడియో ఎలా ఫంక్షన్, ఉండేది? అదే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో కలిసాను మ్మ్. సార్, అంతే. దాని తర్వాత మళ్ళీ ఆయన చనిపోవడం ఒక 6 months ముందు 1 year ముందు ఒకసారి ఎక్కడో వీళ్ళందరూ కలిసి, ఈ బ్యాచ్ అంతా కలిసి క్రికెట్ ఆడతారు యాక్చువల్ ఫ్రెండ్స్ అందరు కలిసి. అలా కామన్ ఫ్రెండ్ ద్వారా వెళ్ళి ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసాను. అంటే లైక్ మేబీ అంటే లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అనుకోండి, మీకు సంబంధించింది అయ్యి ఉండకపోవచ్చు. అంటే లైక్ ఉదయ్ కిరణ్ గారు అంటే లైక్ మీ 6 months బిఫోర్ కలిసారు, ఆటకి అన్నారు కదా, ఎప్పుడైనా ఆయన డిప్రెషన్ లో కనిపించడం కానీ? బయట ఎప్పుడు అసలు అంటే అంత సడన్ గా ఒక డెసిషన్ తీసుకుంటారని ఎవరో ఊహించలేదు అసలు. ఇట్ వాస్ లైక్ అందరికి షాకింగ్. అంటే వాజ్ లైక్ మోర్, తను కలిసినప్పుడు కూడా ఇంకా తను యాక్చువల్లీ నువ్వు నేను కంటే ముందు ఒకసారి కాదు, ఒక 2 సార్లు కలిసాను ఇంకా రవీంద్ర భారతిలో, అలా కొన్ని చోట కలిసి కలవడం జరిగింది. అప్పుడు ఇంకా తను వెరీ ఇనిషియల్ స్టేజ్, చిత్రం వచ్చిన కొత్తల్లో. బట్ షీ వాజ్ వెరీ ఇన్నోసెంట్. అంటే అంటే అసలు వెరీ పాజిటివ్ బేసిక్. ఏంటంటే అసలు మనం అతను సూసైడ్ చేసుకుంటాడని మాత్రం ఖచ్చితంగా అలాంటి థాట్ అతనికి వస్తుందని ఎప్పుడెప్పుడు అనుకో, అసలు అనిపించదు అతను చూస్తే కూడా. ఇప్పుడు నేను లాస్ట్ కలిసినప్పుడు కూడా నాకు అసలు 1% కూడా నాకు అలా అనిపించలే. ఈవెన్ తన జూనియర్స్ ఆర్టిస్ట్ అందరూ చాలా మంది వాళ్ళతో కూడా కలిసి క్రికెట్ ఆడడం, వాళ్ళతో ఆడుతూ. సో ఇట్ వాజ్ లైక్ సో పాజిటివ్. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. ఇట్ వాజ్ షాక్ నాకైతే. ఓకే. సో వేణు గారి కెరియర్ లో కలుసుకోవాలి అన్న మూవీ వచ్చేసి టర్న్ పాయింట్. అండ్ ఈవెన్ ద ఉదయ్ కిరణ్ గారి కెరియర్ లో కూడా ద బెస్ట్ వన్. మ్యూజికల్ గా యాక్చువల్ సినిమా పెద్దగా ఆడలేదు కానీ మ్యూజికల్ మ్యూజికల్ గా ఇట్ వాజ్ లైక్ చాలా. ప్లస్ నాకేంటంటే అసలు యాక్చువల్ తర్వాత కానీ నా పాట అంత పాపులర్ అయిందని నాకు ఎప్పుడో అది వచ్చిన ఒక 5-6 సంవత్సరాల కానీ తెలియదు నాకు. అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా లేదు, అసలు మీడియానే ఎక్కువ లేదు, అసలు మనకి మీడియానే చాలా తక్కువ అప్పటికి. చాలా లిమిటెడ్ ఛానల్స్ ఉండేవి, సోషల్ మీడియా అసలు లేదు. దానివల్ల ఏంటంటే అసలు పాట ఎంత రీచ్ అయిందో కూడా తెలియదు నాకు. తర్వాత ఎప్పుడో నేను స్టేజ్ షో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక స్టేజ్ ఈవెంట్స్ చేయడం మొదలెట్టిన తర్వాత ఒక్కళ్ళు వచ్చి నాకు మీ ప్రియా మీ కలుసుకోవాలని పాట మాకు చాలా ఇష్టం అండి అని చెప్తుంటే అప్పుడు పాట ఇంతమంది తెలుసా, ఇంతమందికి ఇష్టమా అని షాక్ అనమాట. గుర్తుందా? ఒక 2 lines పాడతారా? అది అసలు డెఫినెట్ గుర్తుంటుంది. సూపర్. సో yes, 2 lines. ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది, దహించు ఏకాంతమే సహించలేనన్నది, యుగాల ఈ దూరమే భరించలేనన్నది, విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది. వావ్! ఓ మై గాడ్, వింటుంటే అలా యాక్చువల్లీ 3 వినాలనిపిస్తుంది. versions ఉంటుంది సినిమాలో, బట్ ఈ పర్టికులర్ వర్షన్ నేను పాడాను. ఓకే, డన్. 3 versions ఉంటుంది ఇది. Yes. ఒకటి సుమంగళి సోలో ఉంటుంది, ఒకటి నాది సుమంగళి డ్యూయట్ లాగా అన్నమాట. అవును. అండ్ అంటే లైక్ మీరు కోరస్ పాడేవారు, సోలో సాంగ్స్ కూడా పాడేవారు. బట్ ఏదైనా ఒక పాట మీరు పాడి ఫైనల్ అయ్యి మూవీ రిలీజ్ అయ్యాక పాట లేకుండా ఉండడం జరిగింది? అవి కూడా యాడ్ అయితే నాకు ఇంకో 100 songs యాడ్ అయ్యాయి నాకు. అలా అంటే చాలా ఉన్నాయి. అంటే మొదట్లో కొంచెం ఫీల్ అయ్యండి. విచ్ వన్ ద ఫస్ట్ వన్? యాక్చువల్లీ మై క్వశ్చన్ వాస్ దట్. ఈడియట్ లో చూపులతో గుచ్చి ట్రాక్ పాడాను నేను. ఓకే. అంటే ఒకటే శంకర్ దాదా ఎంబీబీఎస్ లో యాక్చువల్ అది ముందే తెలుసు నాకు, బట్ అది టైటిల్ సాంగ్, శంకర్ దాదా టైటిల్ సాంగ్. ఫస్ట్ నేను పాడాను, నా ట్రాక్ తోనే షూటింగ్ జరిగింది యాక్చువల్గా. తర్వాత మనవన్న పాడారు, బట్ అది తెలుసు నాకు, అది తెలిసే జరిగింది. ముందే చెప్పారు తను, దేవి ముందే చెప్పారు నాకు అది. బట్ అలా తెలియకుండా పోయినా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాత్రం ఐడియట్ సాంగ్ అది, అంటే అలాంటివి చాలా ఉన్నాయి. వేరే వాళ్ళవి, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్, అది చక్రీ మ్యూజిక్ దానికి. బట్ ఆ ట్రాక్ పాడాను, అయితే ఫైనల్ అవుతుంది అన్నాడు తను, ఫైనల్ చేద్దాం అన్నారు, బట్ అది కుదరలేదు. అందుకోసం వాళ్ళకి శంకర్ మాధవన్ గారు కావాలనుకున్నారు. ఓకే. సో సింగర్ గా కెరియర్ వెళ్తాము అని అంటే చాలా మంది భయపడేది ఏంటి అని అంటే, ఎవరు ఏ పని చేసినా చేసేది డబ్బు కోసం కాబట్టి. సో అంటే లైక్ ఇప్పుడు చాలా డెఫినెట్లీ ఇప్పుడు మనం ఒక కళని ఇస్తున్నాము అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే కళని అమ్ముతున్నాము అని అనుకుంటారు, కానీ బట్ నాట్ లైక్ దట్. సో అంటే లైక్ ఎప్పుడైనా వేణు గారితో పాట పాడించుకొని
డబ్బులు ఎగ్గొట్టే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగినాయా? బోల్డ్ ఎంత ఉండొచ్చు? చాలా అరౌండ్ ఫిగర్ నేను అమౌంట్ ఎప్పుడు లెక్క ఫిగర్. పెట్టలేదు, కానీ చాలా మంది ఉన్నారు అట్లా. ఓకే. అంటే ఒకటి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఇంత ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇంకా కొంచెమే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా How ఇంకా did you పెద్ద మ్యూజిక్ manage? డైరెక్టర్సే ఉన్నారు, పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్సే ఉన్నారు అట్లా. చిన్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ దగ్గర పెద్ద ఎక్కువ బడ్జెట్ ఉండదు జనరల్ గా, బట్ వాళ్ళ బడ్జెట్ పరంగా వాళ్ళు ఇవ్వచ్చు, ఎంతో కొంత ఇవ్వచ్చు. అలా ఇవ్వగలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఇవ్వకుండా పాడించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మళ్ళీ రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను. అంటే సుమారుగా ఎంత అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఫిగర్ అంటే ఒక ఫిగర్ అంటే మొత్తం ఫిగర్ అలా లెక్కేసుకుంటే నాకు ఈజీగా అవన్నీ కలిపి 4-5 లక్షలు ఉంటుంది. 4-5 లక్షలు. ఈజీగా ఉంటుంది. వామ్మో! అంటే మీకు అంటే చిన్న అమౌంట్లు కలిపి అన్ని కలుపుకుంటే అదే అంటున్నాను, రౌండ్ ఫిగర్ ఎంత అయి ఉండొచ్చు అని. 4-5 lakhs. అప్రాక్సిమేట్లీ చెప్తాను. అంటే ఈ నెల కెరియర్ లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years కెరియర్ కాబట్టి డెఫినెట్లీ అంతా కలుపుకుంటే ఒక 4-5 lakhs ఈజీగా అవుతుంది ఓ మై గాడ్. శుభ్రంగా. ఓకే. సో ఎస్పీబీ గారు బాలసుబ్రహ్మణ్యం గారితో మీ జర్నీ చెప్పండి. బికాజ్ అంటే లైక్ ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ ఆయన లేరు అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన పాటలు విన్నవాళ్ళు కావచ్చు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటిది మీరు ఆయన హోస్ట్ చేసే షోలో పార్టిసిపేట్ చేశారు. అండ్ కొన్నిసార్లు కలవడం అన్నది జరిగి ఉంటుంది. చాలా So, సందర్భాల్లో కలిసి అంటే పార్వతీగా ఫస్ట్ కలవడం అదొక థ్రిల్ అయితే, దాని తర్వాత మళ్ళీ అదే రీయూనియన్ చేశారు, పార్వతీగా రీయూనియన్ చేశారు. అంటే మొత్తం ఆ పార్టిసిపెంట్స్ అందరినీ పిలిచి, అంటే ఫస్ట్ నుంచి పార్టిసిపేట్ చేసిన అందరినీ ఒకసారి రీయూనియన్ లాగా చేసి అలా ఒక సందర్భంలో కలవడం. తర్వాత చాలా స్టేజ్ల మీద కలిసాం. ఒక స్టేజ్ మీద కలిసి పాడాం, ఒక 2 స్టేజ్ మీద కలిసి పాడడం ఏ జరిగింది. పాట? మన చంద్రముఖిలో పాట ఉంది కదా, అరే 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 ఓ ఓకే. దేవుడా 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 తిరుమల, అది ఒక తిరుమల. స్టేజ్ మీద ఆయనతో కలిసి పాడాను. వావ్. సో అదొక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అదే పార్వతీగలో గెస్ట్ గా వెళ్ళాను. వా. అంటే కొత్త సింగర్స్ వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నేను గెస్ట్ సింగర్ గా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. సో ఆ సందర్భంలో కూడా నాకు మోస్ట్ మెమరబుల్, ఎందుకంటే మా నాన్నగారికి బాగా పరిచయం ఆయనకి, బాలు గారికి. సో ఆ సందర్భంలో ఆయన మా నాన్నని గుర్తు చేసుకుని, మా నాన్న ఆయనకి ఏ పాట నేర్పించారో, ఒక అన్నమయ్య కీర్తన నేర్పించారు మా నాన్నగారు ఆయనకి, బాలు గారు. బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆ విషయం ఆయన ఆ రోజు షేర్ చేసుకుని ఆ వావ్. స్టేజ్ మీద. సో అదొక వండర్ఫుల్ మూమెంట్ నాకు. ఈవెన్ మా అత్తగారు కూడా, మా మేనత్త గారు కూడా తెలుసు, చెప్పాను కింద కర్ణాటక మ్యూజిక్ మా మేనత్త గారు, ఆవిడ చాలా బాగా పరిచయం, మా నాన్నగారు బాగా పరిచయం. అందుకని వాళ్ళిద్దరు చాలా స్టేజ్ల మీద వాళ్ళు కలిసి కాంపిటీషన్స్ లో పాడేవాళ్ళు. అలా వాళ్ళిద్దరు బాగా పరిచయం, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు. వావ్. సో సూపర్. సో అంటే లైక్ మీరు బాలు గారి దగ్గర నుంచి నేర్చుకున్న 3 విషయాలు. ఫస్ట్ ఇంకా ఇది చెప్పాలంటే నిజాయితీ అంటే సిన్సియారిటీ, అంటే టువర్డ్స్ హిస్ వర్క్. అంటే మాకు ఇంకా మా జనరేషన్ వాళ్ళకి చాలా మందికి రాలేదు అది. అదేంటంటే ఆయన ఇప్పుడు ఒక రికార్డింగ్కి వెళితేనే లైవ్ లో రికార్డింగ్ కూడా పాడడం చూసి అదృష్టం కలిగింది నాకు. నా మన్మధుడు పాడినప్పుడే ఆయన అదే సినిమాలో ఇంకో పాట పాడడానికి వచ్చారు. సో నేను దేవిని పట్టుబట్టి నేను ఆయన రికార్డింగ్ పాడుతున్నప్పుడు లైవ్ లో చూడాలి, నాకు ఒక డ్రీమ్ అది. ఎందుకంటే మనకు అవకాశం దొరకదు, నాకు దొరికింది. ఆయన లైవ్ లో అక్కడ ఆయన రికార్డింగ్ పాడుతున్నప్పుడు ఇటు సైడ్ నుంచి నేను విన్నాను. ఆయన ఏంటంటే ప్రతి రికార్డింగ్ చేసుకునే ముందు మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు ఆయన. రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ మొదలుకొని ఎవరు లిరిసిస్ట్ ఎవరు, మ్యూజిక్ ఎవరు, హీరో ఎవరు, అన్ని డీటెయిల్స్ అంతా ఒక సాంగ్ ఒక డీటెయిల్డ్ గా ఆ సాంగ్ మొత్తం అసలు నీట్ గా రాసుకుని మొత్తం ఒక పెద్ద రికార్డ్ ఉంటుంది. సో అదొకటి నాకు ఎప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మేమందరం మా జనరేషన్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఓ పేపర్ ఇచ్చేస్తారు మాకు, లేదా మేము రాసుకుంటాం కానీ ఏదో బరికేసుకుని అక్కడక్కడ హడావుడిగా రాసేసుకోవడం, పాడేసుకుని వచ్చేయడం అంతే. అంత ఓపిక్గా కూర్చుని అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుని రాసుకుని మొత్తం ఒక నోట్స్ పెట్టుకోవడం అంటే అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో అదొకటి నాకు చాలా ఇష్టం ఆయనలో. ప్లస్ బేసిక్గా ఆయన ఏమంటారు దాన్ని, హ్యుమానిటీ. అందరినీ ఇప్పుడు ఎవరిని కూడా నేను పెద్దవాడిని, ఇప్పుడు ఆయనతో కూర్చుంటే మనకి ఎక్కడ కూడా ఆయన బాలు గారి ముందు కూర్చున్నాం అన్న ఫీలింగే ఉండదు. ఎవరో చిన్నపిల్ల మనతో క్లోజ్ ఫ్రెండ్ తో కూర్చున్నట్టే ఉంటుంది. అట్లా అంత చనువుగా అంత ఇదిగా ఉంటారు ఆయన. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదు చెప్పడం మొదలెడితే. బట్ అన్ని ఓవరాల్ గా ఈజ్ కంప్లీట్ పర్సన్. అంటే మనకి ఒక మనిషిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చూసుకుంటే అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి డెఫినెట్ గా. సో ప్రతిదీ ఇన్స్పైరింగ్. అండ్ అంటే నేను విన్నది నిజమో కాదో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఒక సినిమాలో మీకు పాడే ఆఫర్ వస్తే ఒక హీరో వద్దన్నారు, బట్ స్టిల్ మీరు ఆ పాట పాడారు, పాట సూపర్ హిట్ అయిందని విన్నా.
సో అలా చాలా హీరో అంటే హీరో వద్దడం కాదు. మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తున్నా, Yeah. అది చేయబోతున్నారు. మన్మధుడు సాంగ్ అది వద్దన Mm. అంటే పర్టికులర్ గాను కాదు, మన్మధుడు పాట విషయంలోనే. యాక్చువల్లీ దేవి ఏంటంటే అప్పటికి తను అప్పుడు ఇంకా నీకోసం తర్వాత కలుసుకోవాలని తర్వాత మరి మా ఇద్దరికి మధ్య మంచి అసోసియేషన్, మంచి ఫ్రెండ్షిప్, అంటే చాలా చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాడు. తను ఇంటెన్షనల్ గా వేణుకి హిట్ ఇవ్వాలి అని ఒక, అంటే తను చేస్తున్న ఫస్ట్ ఒక పెద్ద సినిమా. అప్పటిదాకా తను చేసినవన్నీ కూడా ఖడ్గము ఇలా కొంచెం మీడియం బేస్ సినిమాలు ఉండేవి. ఫస్ట్ టైం ఒక స్టార్ కి తను చేయడం ఆ సినిమా చేస్తున్నప్పుడు వేణుకి ఖచ్చితంగా ఇవ్వాలి అని తను ఇంటెన్షనల్ గా ఇచ్చిన పాట అది. అయితే తను ఏంటంటే అప్పటికి కూడా నేను చెప్పినట్టు ఇంకా కొత్త వాయిసెస్ ఇంకా అంత ఓపెన్ హార్టెడ్ గా పాడించగానే ఓకే చెప్పేసి అంత బ్రాడ్ మైండ్ అప్పుడు ఇంకా జనాలకి ఇక్కడ వాళ్ళకి ఇంకా లేదు. సరే పాడించారు, ఆబ్వియస్లీ వినిపించారు. నాగార్జున గారికి వినిపించినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఆల్టర్నేట్ సజెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ టైంలో ఎవరు పాపులర్ ఉన్నారు, ఎవరు మోస్ట్ హ్యాపెనింగ్ ఉన్నారు, వాళ్ళని సజెస్ట్ చేస్తారు. అలా రెండు మూడు పేర్లు ఆయన సజెస్ట్ చేశారట. బట్ లేదు సార్, ఈయన వేణు వాయిస్ పర్ఫెక్ట్గా సూట్ అయింది, ఈ పాటకి పర్ఫెక్ట్ యాప్ట్ది, ఇంకో వేరే ఏదైనా బాగుంది, అంత సెట్ అవ్వదు అని చెప్పి తను ఆయన కన్విన్స్ చేసి దేవి చేసి నా వాయిస్ లో ఉంచాడు అనమాట. తను నా వాయిస్ లో ఉంచడం జరిగింది. సో ఇదంతా అసలు యాక్చువల్ ఆ పాట కూడా ఏంటంటే నాకు తను చెన్నై నుంచి కాల్ చేసి ఫోన్ లోనే ట్యూన్ వినిపించి నాకు, అంటే ఎందుకు పర్టికులర్ ఈ పాయింట్ చెప్తున్నానంటే అది ఆ పాట నా కోసమే పుట్టిందని, అంటే అది అదే అంటారు కదా ప్రతి గింజ మీద పేరు ఉంటుంది, అలా ఆ పాట మీద ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా ఆ పాట నా కోసమే పుట్టిందని నాకు నేను గ్యారంటీ నమ్ముతాను. ఎందుకంటే తను చెన్నై నుంచి కాల్ చేసి ఫోన్ లోనే నాకు అటు నుంచి తన కీబోర్డ్ ప్లే చేస్తూ ట్యూన్ ప్లే చేస్తూ నేను ఏ శృతిలో కంఫర్టబుల్ గా ఉన్నానో చూసుకుని, ఈ శృతి మీకు ఓకేనా, ఒక 4-5 శృతులు వాయించాడు తను, కార్డ్స్ వాయించి ఈ స్కేల్ ఓకేనా, ఈ స్కేల్ ఓకేనా, ఏది ఓకే అని చెప్పి పర్టికులర్ స్కేల్ ఇది నాకు ఓకే అన్నాక అదే స్కేల్లో దాన్ని కంపోజ్ చేశాడు. సో దానివల్ల ఏంటంటే నేను పాడినప్పుడు కూడా, పాడిన తర్వాత చాలా మందికి అంత పర్ఫెక్ట్ గా అంత అలా రావడానికి కారణం కూడా అదే ఏంటంటే నా కంఫర్ట్ శృతిలో తను కంపోజ్ చేయడం, అదొక లక్ నాకు. సో ఇందాక మీరు అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యి ఆ పాట సూపర్ హిట్ అయిన సంగతి నాకు కూడా తెలియదు అన్నారు. సో నిజంగా ఇప్పుడు ఈవెన్ మన్మధుడు కూడా నేను పాడిన రికార్డింగ్ అయినప్పుడు అంటే మన రికార్డింగ్ లో ఉన్నప్పుడు ఒక వేరే జోన్ లో ఉంటాం. అసలు ఈ ముందు పాట బాగా రావాలి, చుట్టుపక్కల సాంగ్ ఎలా ఉంది అనేది, మ్యూజిక్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ అవన్నీ అంత ఆలోచన రాదు. ముందు ట్యూన్ నేర్చుకున్నావా, దాన్ని పర్ఫెక్ట్ గా పాడాము, ఆ తోటలో ఉంటాం. నేను అసలు తర్వాత ఫైనల్ వర్షన్ వచ్చిన తర్వాత నేనే షాక్ అయ్యి ఈ పాట నేను పాడాను అని. అంటే మొత్తం ఫైనల్ మొత్తం అయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పాడి ఫీమేల్ వాయిస్, అప్పుడు నేను పాడినప్పుడు ఫీమేల్ వాయిస్ కూడా లేదు, సుమంగళి అప్పటికి పాడలేదు. సో ఒక్కనే ఫస్ట్ పాడింది నేనే. దాంతో మొత్తం నాకు ఏం లేదు, అక్కడ సపోర్ట్ ఏం లేదు, నా వాయిస్ సపోర్ట్ లేదు, మ్యూజిక్ సపోర్ట్ ఎక్కువ లేదు. అసలు సడన్ గా ఫైనల్ గా లాస్ట్ లో సినిమా మన సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూస్తే వింటే సో నాకే బ్లోడ్ అయిపోయింది, నేనే పాడాను ఈ పాట అని. సో అంత షాక్ అయ్యాను. బట్ డెఫినెట్ ఆ సాంగ్ ఇప్పుడు నాగార్జున గారి కెరీర్ లో కూడా అది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అది ఇప్పటికీ టోటల్ ఆల్బమ్ కూడా అన్ని పాటలు బాగుంటాయి. ఎస్పెషల్ నాకు డెఫినెట్లీ నా పాట నాకు ముద్దు కాబట్టి డెఫినెట్లీ కొంచెం ఎక్స్ట్రా ఇది అనమాట. ఓకే. అండ్ రీల్స్ వచ్చిన తర్వాత కావచ్చు, టిక్ టాక్ వచ్చిన తర్వాత కావచ్చు, ఈ పాటదే సమ్ లిరిక్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఎందుకో తెలియదే కంగారు పెడుతున్నదని అదొకటి లిరిక్స్ చాలా బాగా ఫేమస్ అయ్యాయి. శాస్త్రి గారి లిరిక్స్ నాకు అదొక అదృష్టం ఏంటంటే శాస్త్రి గారు రాసిన లిరిక్స్ పాడడము అదొక చాలా నాకు అంటే వాళ్ళందరినీ చూస్తూ వింటూ పెరిగిన వాళ్ళం కదా, అదొక డ్రీమ్ లా ఉంటుంది. ఆయన రాసిన పాట నేను పాడాను అనేది ఒక డ్రీమ్ అది. ఓకే. సో పారడీస్ వింటూ ఉంటారా మీరు? అంటే పర్టికులర్ గా పనిగట్టుకునే విన్ను. ఓకే. తగిలితే బట్ మీ ఫస్ట్ సూపర్ హిట్ సాంగ్ మీద ఒక పారడీ వచ్చింది, విన్నారా? వచ్చింది. అండ్ నేను యాక్చువల్లీ దేవికి పంపించి అడిగాను అనమాట, నిజంగా సినిమా కోసం చేశారా అని. చేసావని అంటే యాక్చువల్ చేశారు, సినిమా కోసం చేశారు. అది బయట వాళ్ళు ఎవరు చేసింది కాదు, అది సినిమా కోసం వాళ్ళ రిక్వైర్మెంట్ ఉండి చేసింది. అది మీకేమనిపించింది ఫస్ట్ టైం విన్న వెంటనే? అంటే దేవి గారికి షేర్ చేయక ముందు వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్? డెఫినెట్లీ ఎవరో బయట ఎవరో చేశారు అనుకున్నా, నాకు అర్థం కాలేదు. సినిమా నేను ఆర్టిస్ట్ ని డెఫినెట్ గా వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. ఇలా చేశారంటే నాట్ లైక్ అదేదో వేరే కాస్ట్ అలా అని కాదు. బట్ ఏంటంటే ఒక పర్టికులర్ దీనిలో పెట్టేసి వేరే అంటే లిమిటెడ్ గా చేసేసారు, అయిపోయింది. ఒక క్రిస్టియన్ సాంగ్ లాగా చేశారు కదా.
చేయడం గురించి కాదు కానీ నాకు ఎందుకు ఆ లిరిక్స్ మార్చిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు విచిత్రంగా ఉండింది నాకే. ఇది మళ్ళీ చాలా మంది షేర్ చేశారు నాకు అది. ఓకే. చాలా మంది నాకు షేర్ చేసి ఇది ఇలా చేశారు అది అందరు తిట్టడం చేసి ఇలా చేశారు సార్ అని అందరు తిట్టడం. నేను ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, దేవికి పెట్టాను అది యాక్చువల్గా పంపిస్తే తను కన్ఫర్మ్ చేయలేదు చేసామని. ఓకే. సినిమా కోసం ఆ టైం సినిమా కోసం అది మార్చి చేయాల్సి వచ్చిందని చెప్పి పెడతాను. ఓకే. ఇంకా అప్పటి నుంచి నేను వదిలేసాను, దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఓకే. డన్. సో అంటే లైక్ చాలా మంది హీరోస్ కి మీరు పాడారు. లైక్ చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, ఎన్టీఆర్ గారికి, రవితేజ గారికి ఇలా పాడారు కదా. బట్ ఏ హీరో మీరు పాడిన పాటను విని మీకు దగ్గరకు వచ్చి కావచ్చు, ఆర్ఎల్స్ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు కావచ్చు, గుర్తు చేసి మరి అప్రిషియేట్ చేయడం? యాక్చువల్లీ అంటే పర్టికులర్గా వాళ్ళు రావడానికి కాదు కానీ ఫంక్షన్లో ఇప్పుడు ఈవెన్ మన చిరంజీవి గారిని ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు నేను చెప్పడం జరిగింది. ఒక వేటూరు గారికి ఫిల్ స్టేషన్ చేస్తున్నారు ఫంక్షన్లో. ఆ ఫంక్షన్లో నేను ఆయన ముందుంటే వెనక్కి నుంచి ఇలా ఇస్తాను చెయ్యేసిలా పెట్టి పిలిచి వెనక్కి తిరిగారు. ఆయన తిరిగితే నేను పలానా పాట నేను పాడాను సార్ అన్నగానే ఓ అని చెప్పి నాకు మొహంలో ఎక్స్ప్రెషన్ ఆశ్చర్యం చేయి పెట్టి హక్ చేస్తున్నాడు ఇట్లా ఆయన. సో అదొక ఎక్స్పీరియన్స్ నాకు ఆయన. ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు అన్ని నాగార్జున గారికి ఆల్మోస్ట్ 5-6 సాంగ్స్ పాడాను నేను. బట్ నాగార్జున గారిని కలవలేకపోయాను, అది వింత. ఎందుకో సందర్భం కుదరలేదు. ఎందుకో నేను ఇంకా సుమంత్ గారిని కలిశాను, సుమంత్ పాడాను నేను 4 పాటలు సుమంత్ పాడాను. గౌరీకి కదా, సత్యం ఫస్ట్, తర్వాత గౌరీ, చిన్నోడు అనే సినిమాలో పాడాను, పౌరుడు అనే సినిమాలో పాడాను. సో 5-4 సినిమాలు పాడాను. సత్యంలో ఐఎమ్ ఇన్ లవ్ చక్రి గారి మ్యూజిక్ లో. సో సుమంత్ బాగా క్లోజ్, నాకు సుమంత్ బాగా పరిచయం. అక్కడే నాగేశ్వరరావు కూడా కలిసాను అక్కడికి. నాగార్జున కలవలేకపోయాను. సుమంత్ గారితో సుమంత్ ఉన్నప్పుడు అన్నా కూడా అదేంటి నువ్వు కలవలేదా మోహన్ కలవలేదా అదేంటి ఇదేంటి ఆయన షాక్ అయ్యాడు సుమంత్ ఒకసారి చెప్తే. అది కుదరల సందర్భం. ఎందుకు అంటే ఫంక్షన్స్ లో ఇప్పుడు మన మన్మధుడు ఆడియో ఫంక్షన్ లో ఉన్నారు కానీ అప్పుడు నాకు అంత ఇది లేదు, అంటే వెళ్ళిపోయి కలిసే అంత లేదు, కొత్తలో ఉన్నాం కదా. నాగార్జున వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కలిసేసి అప్పుడు దేవి కూడా కొత్త అవడం వల్ల తను ఇంట్రడ్యూస్ ఏం చేయలే. ఆ ఫంక్షన్ చాలా చిన్నగా చేశారు. మన మొదటి ఫంక్షన్ అన్నపూర్ణ స్టూడియోలో చిన్న స్టేజ్ చేసి చాలా లో ప్రొఫైల్ లో చేశారు ఆ ఫంక్షన్. మాస్ ఆడియో ఫంక్షన్ లో కలిశాను, సెకండ్ ఇచ్చాను కానీ ఫోటో లేదు నాకు. ఇప్పటికి నాకు ఫోటో దిగలేకపోయా, పర్టికులర్ గా ఇంటరాక్ట్ అవ్వలేకపోయా, ఆయనతో ప్రాపర్ గా ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను. ఇప్పుడు ఆయన తెలుసు పలానా పాట పాడింది వేయడం పలానా వాడడం మన ఫంక్షన్ తెలుసు కానీ ఫిజికల్ గా కలవలేదు. కుదరలేదు, సందర్భం కుదరలేదు. అది నాగార్జున గారికి ఏ సాంగ్స్ పాడారంటే గుండెల్లో తర్వాత మాస్ మాస్ లో తర్వాత భాయ్ అనే సినిమా వచ్చింది. తర్వాత రాజన్నలో పాడాను ఒక బిట్, అది ఆయన మీద ఉండదు బట్ వేరే సోలో బిట్ ఒకటి ఉంటుంది. రాజన్నలో పాడాను. భాయ్ అనే సినిమా వచ్చింది నాగార్జున, అందులో పాడాను. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న సాంగ్ ఇన్స్టాగ్రామ్ లో వెంకటేష్ గారిది తులసి మూవీలో వెన్నెలింత వేడిగా, అదే కదా, ఒక 2 లైన్స్ పాడండి, తర్వాత మాట్లాడదాం దాని గురించి. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా, చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా, నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయే నిన్నే చూడగా, వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. వావ్, సూపర్ సార్. అండ్ అంటే లైక్ వెంకటేష్ గారితో కలవడం, మాట్లాడడం లాంటివి? వెంకటేష్ గారికి 1-2 సందర్భాలు కలిసాను. ఆయన తెలుసు, పరిచయం అంటే పరిచయం చేశారు, వేరే కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం జరిగింది, కలిసాను. ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ ఏంటి? దానికి 2 పాటలు అప్పటికే నేను కలిసినప్పుడు నేను 2 పాటలు పాడాను, తులసి అండ్ నమో వెంకటేశ. 2 సినిమాల్లో పాడడానికి అది రెండు మంచి పాట, 2 హిట్ సాంగ్స్. సో దానివల్ల వెంటనే ఆయనకి అర్థమైంది ఆయనకి. సో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాను. షూటింగ్ లో కలిసాను. ఎలా ఉంటారు జనరల్ గా వెంకటేష్ గారు? వెరీ కూల్ అసలు. కామెడీ టైమింగ్ అదిరిపోతుంది అంటారు. అంటే బయట అలా ఉండరు, అంత కామెడీ అని చేయరు కానీ బట్ ఈస్ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్, చాలా కూల్ పర్సన్, అసలు సో పాజిటివ్ కూల్ పర్సన్. అంటే ఉండదు యాటిట్యూడ్ కనబడదు మనకి. ఆ లొకేషన్ లో కలిసాను, షూటింగ్ లో కలిసాను, ఏదో షూటింగ్ లో. సో అలా నాకు ఆ సినిమా కో డైరెక్టర్ నా ఫ్రెండ్ అనమాట ఆ పర్టికులర్ సినిమాకి. సో అలా తను తీసుకెళ్ళి నేను వస్తా అని చెప్పి వెళ్ళి కలిసి పరిచయం చేసుకుని వాళ్ళ అన్నయ్య మీకు పాడానని చెప్పాను, కలిసి చాలా బాగా మాట్లాడారు.
అపార్ట్ ఫ్రమ్ డిఎస్పి గారు మిమ్మల్ని నమ్మి మీ టాలెంట్ ని నమ్మి మీకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్? ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ సినిమా ఆర్పీకి పాడాను, ఆర్పీ గారికి పాడాను. బట్ అన్ఫార్చునేట్ తర్వాత కుదరలేదు. ఎందుకో మరి అది నాకు తెలియదు, ఆయన అడగాలి, నాకు తెలియదు. బట్ నేను ఎక్కువ పాడింది అపార్ట్ ఫ్రమ్ దేవి, చక్రి గారికి ఎక్కువ పాడాను. ఆల్మోస్ట్ అరౌండ్ 50 సాంగ్స్ పాడాను చక్రికి. ఓకే. ఆయన చేసిన 100 సినిమాలో 50 సినిమాల వరకు పాడాను. 50 సినిమాల వరకు పాడారు. ఆల్మోస్ట్ ఈవెన్ తను చనిపోయిన తర్వాత కూడా ఒక సినిమా రిలీజ్ అయింది ఆడియో. లాస్ట్ లో ఇంకా ఎక్కువ పాడాను. యాక్చువల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్ టైంలో అయితే ఎక్కువ పాడాను. ఓకే. మీరు పాడిన పాట సూపర్ హిట్ అయింది. బట్ అది మీరు పాడారని చాలా మందికి తెలియదు. ఏం సాంగ్ అయి ఉండొచ్చు? ఉన్నాయి, అలా చాలా అలాంటివి ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చెప్పాలంటే 143 సినిమాలో ఒకటి, 143లో తాతడిన సాంగ్ ఉంటుంది. తాతడి వెంట పడి అది చాలా మందికి ఇంకా ఇప్పటికీ నేను పాడానంటే ఎవరు నమ్మరు. అది అప్పుడైతే అసలు నమ్మలేదు. ఇప్పటికీ చాలా మందికి ఉందా డౌట్ నేను పాడానని. పాట అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే అందులోకి వెళ్ళి చూస్తే కానీ పాడింది నేనన్నా చాలా మంది తెలియదు. అంటే అది యాక్చువల్లీ చక్రి గారు ఆయన పాడదాం అనుకున్న పాట. అది ఒక క్యాజువల్ ట్రై చేశాడు నాతోటి, సార్ వెళ్ళి పాడు చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అన్నాడు. అలా వెళ్ళి పాడాను. అది అనుకోకుండా అది జగన్ గారికి కూడా నచ్చింది. అలా ఓకే అయిపోయింది. అది చాలా క్యాజువల్ గా ఓకే, ఎక్స్పెక్ట్ చేయలే నేను, అది ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. చాలా క్యాజువల్ గా పాడాను. అది అది ఫైనల్ అయిపోయి అది ఉండింది అనమాట. ఓకే. సో చాలా అంటే ఒక సామెత ఉంది, దూరపు కుండలు చూడడానికి బాగుంటాయి, దగ్గరికి వెళ్తే తప్ప అందులో ఉన్న అంటారు కదా. సో దాని మీనింగ్ అదే కదా, దూరంగా ఉన్నవి చూడడానికి చాలా బాగుంటాయి చెప్పారు. నేను అంతే షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు. సో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఈయనకేంటి పెద్ద పెద్ద సినిమాల్లో పాడుతున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, ఈయనకేముందిలే అని అనుకుంటారు. నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేయడంలో తెలిసింది ఏంటంటే, అనుకున్నంత రెమ్యునరేషన్ అయితే ఉండదు సింగర్స్ కి అని అయితే అంటారు. సో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత యాజ్ అన్ సింగర్ గా, సోలో సింగర్ గా? అండ్ మీరు తీసుకున్న ద మోస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఎంత? నేను ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ వచ్చి కలుసుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ సినిమా నీకోసం నేను రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఎందుకంటే అది ఆ సినిమా అప్పటికి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ లోంచి బయటపడి సినిమా రిలీజ్ అయింది. అది సో నాకు డబ్బులు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పాడడం అప్పుడు ఏంటంటే ఇంకా అవకాశం నాకు ఇంపార్టెంట్ ఆ టైంకి. సో ఆ టైం అది తీసుకోవాలి. కలుసుకోవాలకి దేవి ఫస్ట్ పేమెంట్ 4,000. ఓకే. అప్పుడు చాలా పెద్ద అమౌంట్ నాకు అది. 2001 ఆ టైం 2001లో 4,000 చాలా పెద్ద అమౌంట్ నాకు అది. అంటే నా రికార్డింగ్ ద్వారా, అంటే దాని ముందు కోరస్ వచ్చేది సంపాదించేవాడిని కానీ, బట్ ఇది సోలో సింగర్ గా సోలో దీనిగా నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ అది. ఓకే. కోరస్ కి వెళ్ళేటప్పుడు ఎంత ఇచ్చేవారు? కోరస్ డిపెండ్ సాంగ్ అని బట్టి. అవి పెద్ద పెద్ద అమౌంట్ ఏమి ఉండవు. అవి చాలా తక్కువ. చాలా అప్పుడు ఇంకా సాంగ్ ఇంత, సాంగ్ 500, సాంగ్ 1000 అలా ఉండేది. చాలా నేను హైయెస్ట్ అది కూడా దేవితోనే అయింది. అది కూడా ఆల్మోస్ట్ 35,000 ఫర్ ఐ థింక్ లాస్ట్ తనకు వాడిన లాస్ట్ సినిమా ఇది నాకు భాయ్కి. ఓకే. సో అంటే ఇంత టాలెంట్ ఉంది, మీరు పాడిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్. బట్ స్టిల్ అంటే లైక్ పెద్ద సినిమాస్ లో, పాన్ ఇండియా లాంటి మూవీస్ లో ఇప్పటి వరకు వేణు గారు కనిపించుకోవడానికి, ఆయన పాట వినిపించుకోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే నేను అంత అంటే ఇప్పుడు ఒకటేంటే నా కెరీర్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 2000 లో స్టార్ట్ అయింది. పాన్ ఇండియా అనేది మనకి ఇప్పుడు లాస్ట్ ఈ 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ లోపల వచ్చింది కదా. సో నేను నా కెరీర్ ఆల్మోస్ట్ ఇప్పటికీ ఉన్నాను, పాడుతున్నాను. బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్స్ మారుతుంటాయి. ఇప్పుడు మా తర్వాత 2 జనరేషన్స్ వచ్చాయి. ఇప్పుడు 3rd జనరేషన్ నడుస్తుంది చెప్పాలంటే. అంత ఫాస్ట్ గా ఒకప్పుడు ఏంటి ఒక ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒకళ్ళే ఉండేవాళ్ళు సింగల్. ఫస్ట్ జనరేషన్ ఏంటి, ఘంటసాల గారు ఒక ఫేజ్ ఉండేది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years అలా ఆయనే ఉండేవారు. తర్వాత అంతా మొత్తం బాలు గారు ఉండేది. ఈ కొత్త సింగర్స్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 10 years కి మనకి జనరేషన్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా ప్రతి 2-3 ఏళ్ళకి మారిపోతుంది జనరేషన్. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి కదా, కాంపిటీషన్స్ ఎక్కువయ్యాయి, పాడేవాళ్ళు ఎక్కువైపోయారు, అవేర్నెస్ ఎక్కువైంది. సో నేర్చుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. సో మీరు చూస్తే ప్రతి ఛానల్లో కాంపిటీషన్ వస్తుంది. ఒక్కొక్క ఛానల్ నుంచి డజన్ల కొద్ది సింగర్లు బయటకు వస్తున్నారు. సరే అందులో ఎంతమందికి అవకాశం వస్తుంది పక్కన పెడితే ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. అందరికీ ఉన్నాయి అవకాశాలు. మా టైంలో ఏంటంటే లిమిటెడే, తెలుగు వరకే ఎక్కువ ఉండేది. తెలుగు పాట ఉండేది. నేను కొన్ని కన్నడ పాటలు కూడా పాడాను, కొన్ని కన్నడ సినిమాలు కూడా పాడాను.
బట్ ఏంటంటే లిమిటెడ్ ఆప్షన్ మాకు అప్పుడు తెలుగు వరకే ఉండేది. ప్లస్ మాకేంటంటే ఇంకోటి అప్పుడు ఇంత పాన్ ఇండియా సినిమాలు ఆ టైంలో మాకు ఎవరికి లేవు. అసలు నాగార్జున గారు పాడడమే మాకు అది చాలా పెద్ద విషయం. మాకు నాగార్జున లాంటి హీరో, వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి, ఇలా వీళ్ళందరికీ పాడడం అనేది మాకు చాలా పెద్ద విషయం. అది అప్పుడు మాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్. అది చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అది. ఇప్పుడు పాన్ ఇండియా అని ఇప్పుడు 5-10 ఏళ్ళ నుంచి వచ్చాయి కదా. బట్ నాకేం రిగ్రెట్స్ ఇలా ఆ విషయంలో పెద్ద. ఇప్పుడు ఎందుకంటే మారుతుంది, ఆబ్వియస్ జనరేషన్ మారుతుంది, కొత్త వాళ్ళు వస్తుంటారు, దాన్ని ఆపలేం కదా. ఎవరు ఆపగలుగుతారు? ఏదైనా ఆఫర్ వచ్చి మిస్ అయిందా సార్? అంటే లైక్ ఇప్పుడు నేను సోకాల్డ్ అన్నాను కదా పాన్ ఇండియా మూవీస్ అని. సో ఏదైనా ఒక మూవీలో ఆఫర్ వచ్చి మిస్ అయిపోవడం డ్యూ టు డేట్ కావచ్చు, లేదంటే మీరు కొంచెం బిజీ ఉండడం కావచ్చు, ఆర్ ఎల్స్ పాడించుకొని సెట్ అవ్వకపోవడం కావచ్చు. అదే అన్ని రకాలు రీసెంట్ టైం అన్ని రకాలు రీసెంట్ గా ఏం లేదు. రీసెంట్ గా పాడడం తక్కువ కంపేరిటివ్ ఇప్పుడు తక్కువే. ఒకప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2 days ఒకసారి ఏదో రికార్డింగ్ వర్క్ ఉండేది. ఇప్పుడు అంత విగ్రస్ గా లేదు. డెఫినెట్లీ నెలలో ఒక 2-3 రికార్డింగ్స్ పాడతాను. ప్లస్ నా జోన్ లో నేను కంఫర్ట్ లో ఉన్నాను. నాకు ఒక అకాడమీ పెట్టుకున్నాను, నేను ఇంకోళ్ళు నేర్పిస్తున్నాను. సో నేను ఆ జోన్ లో ఉన్నా ప్రస్తుతానికి. మధ్యలో వర్క్ వస్తే పిలిస్తే వెళ్తున్నాను, పాడుతున్నాను. ఇప్పుడు ఆయన కూడా పాడాను రీసెంట్ గా. అంటే మిక్కీ జమేర్ కి అన్ని మంచి శకునంలో పాడాను. తర్వాత విశాల్ చంద్రశేఖర్ అని మన సీతారామం న్యూస్ రైటర్, ఆయనది ఒక సినిమా పాడాను, శాంతాల అని. ఆయనకు ఒకటి పాడాను. సో ఇట్లా అది కాకుండా వేరే చిన్న సినిమాలు చాలా పిలిచేవాళ్ళు ఉన్నారు. వెళ్తాం, పాడతాం, వస్తాం. వేణుగారు పాడడమేనా, డబ్బింగ్ ఎప్పుడైనా చెప్పారా? డబ్బింగ్ ట్రై చేసాం, 1-2 సినిమాలకి ట్రై చేసాం. అది సినిమా, అది సోక్ గార్డెన్ సినిమా వచ్చింది కదా, తరుణ్ సినిమా. అందులో ఇంకో సెకండ్ హీరో ఉంటాడు, జుగల్ హన్స్రాజ్, ఆయన ట్రై చేశారు. అలాగే 2 సినిమాలు, చిన్న సినిమాలు ఏవో ట్రై చేసాం. ఒక షార్ట్ ఫిల్మ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. అలా అదొకటే, అంతే. డబ్బింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా అలా ట్రై చేసాం, కానీ 2-3 సినిమాలు ట్రై చేశాను. నా ప్రాబ్లం ఏంటంటే, నా వాయిస్ డబ్బింగ్ సూట్ అవ్వదు. నాకే తెలుస్తుంది. ఎందుకు నా ఫీలింగ్ నాకే అనిపిస్తుంది. నాకు ఎవరికి సెట్ అవుతుంది నాకు. ఎందుకంటే నా మాట్లాడే వాయిస్ వేరు, పాడే వాయిస్ మళ్ళీ మారిపోతుంటుంది, వాయిస్ చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే దానికి కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలి. డబ్బింగ్ కి వాయిస్ ఒకటే దీనిలో ఉండాలి. సో ఎందుకు నాకు అది సెట్ అవ్వలేదు. అది ట్రై చేసాం కానీ సెట్ కాలేదు అది. ఓకే. అండ్ మీది ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసాను. నేను తెర మీద చూసింది ఫస్ట్ సినిమా ఖైదీ. అక్కడి నుంచి ఆయన వ్యసనం పట్టుకుంది, ఇప్పటి వరకు వదలట్లేదు. సో మెగాస్టార్ చిరంజీవి అన్నది ఒక వ్యసనం అని చెప్పి ఒక పోస్ట్ చెప్పొచ్చు. అది ఒక లాంగ్ పోస్ట్ పెట్టి ఒక ఫోటో పెట్టడం జరిగింది. ఏంటి అంటే లైక్ ఖైదీ సినిమా నుంచి ఎలా ఏంటి బాగా తెలిసిన తర్వాత ఫస్ట్ థియేటర్కి చూసిన సినిమానే ఖైదీ. అది అలా కుదిరింది అంతే. దాని ముందు నాకు తెలియక ముందు మా అమ్మ వాళ్ళు వేరే సినిమాలు తీసుకెళ్లారు, కానీ శంకరభాన్ లాంటి సినిమాలు కూడా తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు బాగా తెలిసి థియేటర్కి వెళ్ళి కూర్చుని నేను చూసిన ఒక హీరో చూసింది చిరంజీవి గారిని. సో అప్పటి నుంచి అదొక మామూలు పిచ్చి కాదు. ఇంట్లో నాకు చాలా తిట్లు కూడా పడ్డాయి నాకు ఆ విషయంలో. నేను ఫొటోస్ కలెక్ట్ చేసేవాడిని, ఒక బుక్ లో పెట్టి అంటించేవాడిని, బుక్ మెయింటైన్ చేసేవాడిని. ఇప్పుడు ఎప్పుడైనా లోపల ఎక్కడో పెట్టి అలా పెట్టేసాం. లోపల చిన్న ఫొటోస్ ఉండే దొరికే అప్పట్లో మార్కెట్ లో, అవన్నీ తెచ్చి బుక్ లో అంటించుకుని. సో అలా అప్పట్లో వచ్చే ఫొటోస్ కూడా వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. కానీ అప్పట్లో చాలా ఉండేది అలాగా. మ్యాగజైన్స్, అప్పట్లో ఈ ఫిల్మ్ మ్యాగజైన్స్ కొనేవాళ్ళం, అందులో ఫొటోస్ కట్ చేసి పెట్టడము. సో ఇట్లా ఒక పిచ్చిలా ఉండేది అది. ఇంకా చిరంజీవి సినిమా వస్తుంటే ఫస్ట్ డే పొద్దున్న వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఏదైనా వాట్ ఎవర్ మే హ్యాపెన్ కానీ వెళ్ళిపోవాల్సిందే. కానీ లైన్ లో నించుని కొట్టుకుని అసలు ఎన్ని సందర్భాలు, ఒకటిగా ఎన్ని సినిమాలు చూసాం అట్లా. విపరీతం మామూలుగా. అంటే నాకు ఒకటి సింగింగ్ పరంగా బాలు గారు, హీరో పరంగా చిరంజీవి గారు, ఇద్దరే మెయిన్. సో ఒక పర్సన్ ని మనం అడ్మైర్ చేస్తూ, మనం ఆయనని అంటే ఒక మ్యాడ్ ఫ్యాన్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్ బేస్ లో ఉంటూ అదే పర్సన్ కి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎవరితో షేర్ చేసుకున్నారు? అసలు ఆ ఆనందాలకి అవధులు ఎలా ఉండేవి? అంటే యాక్చువల్లీ నన్ను పర్టికులర్ సినిమాకి నన్ను దేవి పిలిచినప్పుడు సినిమా చెప్పలే, ఏ సినిమా అని తెలియదు. అంటే తను చేస్తున్నాడని తెలుసు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అప్పుడు జరుగుతున్నాయి. నన్ను అప్పుడు పిలిచింది ఏ పాటకి, ఏ సినిమా అని తెలియదు. పాడుతున్నప్పుడు పాడిన తర్వాత చెప్పాడు నాకు. ఈ పాట శంకర్దాస్ జిందాబాద్ లో చిరంజీవి గారు పాడింది. పాడిన తర్వాత చెప్పాడు నాకు పలానా సినిమా అని. నాకు ముందు ఇప్పుడు చెప్పను అన్నాడు తనే. చెప్తే మీరు ఆ జోన్ లో ఉండిపోతారా, వద్దు అలాగా, అలా కాదు, నాకు ఫ్రీగా ఉండాలి,
మైండ్లో ఏమి ఉండకూడదు అన్న ఉద్దేశంతో తను నాకు చెప్పలా. ఓకే. ఫ్రీగా పాట అంతా పాడేసాక అప్పుడు బయటకు వచ్చి అప్పుడు చెప్పాడు నాకు ఇది పలానా శంకర్ దాస్ సినిమా కోసం అని చెప్పి. అందులో ఇందాక చెప్పా శంకర్ దాస్ MBBS లో ట్రాక్ పాడాను, అది తెలుసు నాకు. ట్రాకే ఉంటుంది, నాకు మ్యాక్సిమం ఉండదు అని తెలుసు నాకు. బట్ దానికే నేను చాలా మురిసిపోయా. ఎందుకంటే ఆ రోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాడాను. అక్కడ షూటింగ్ అందరు లొకేషన్ వచ్చేసి ఉన్నారు. షూటింగ్ నేను పాడి పంపిస్తే కానీ షూటింగ్ జరగదు. నా పాట కోసం చిరంజీవి అక్కడ ఆగిపోయాను. అదొక నేను ఒక ఇంటికి వెళ్ళి చెప్పుకున్నాను అనమాట గర్వంగా. నా పాట నేను పాడి పంపిస్తే కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వదు. నిజంగా అది జరిగింది, అది అందుకే జరిగింది. అది అదొక ఫీల్ కదా చాలా. ఎందుకంటే యాక్చువల్ ఫుల్ సాంగ్ ముందు రోజు పాడేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తన దేవి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అర్జెంట్ స్టూడియో లిరిక్ ఏదో మారింది, అర్జెంట్ గా రావాలని. అక్కడ షూటింగ్ అయిపోయింది. ఏంటంటే లిరిక్ మార్చారు రాత్రి నుంచి పొద్దున్న లోపల. ఏంటి లిరిక్ అంటే అందులో కొన్ని ఇది ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్ ముందు అదొక పాట ఉంటుంది. చరణంలో 2 లైన్స్. చరణాలు ఎలా వస్తుంది ఒక నిమిషం, సడన్ గా నాకు చరణాలు ట్యూన్ గుర్తు రావట్లేదు. చరణాల్లో 2 లైన్స్ మార్చారు చంద్రబోస్ గారి లిరిక్స్. నైట్ లోపల చిరంజీవి గారు ఏదో ఇది మార్చమని చెప్పి అడిగితే మార్చారు. మళ్ళీ పొద్దున్నే పిలిచారు. 6 o'clock MBBS కి పొద్దున్నే మళ్ళీ 6 o'clock బయలుదేరి నేను స్టూడియోకి వచ్చి ఆ 2 లైన్లు పాడి పంపించే వరకు షూటింగ్ ఆగిపోయింది. ఏ సాంగ్? టైటిల్ సాంగ్ శంకర్ దాదా MBBS టైటిల్ ట్రాక్. ఓకే డన్. ఓకే. శంకర్ దాదా డైలాగ్స్ కూడా అట్లా ట్రాక్ లో నేనే చెప్పా. వచ్చి డైలాగ్స్ అవి కూడా నేనే చెప్పా అప్పుడు ట్రాక్ పాడినప్పుడు. సో అది అసలు అప్పుడే నాకు నా ఒక ఇదైపోయింది. ఫస్ట్ ఇంటికి వెళ్ళి మొత్తం నా ఫ్రెండ్స్ కి అందరికి చెప్పుకున్నా, నా గురించి చిరంజీవి గారు ఆగిపోయి షూటింగ్ ఆపేశారు అక్కడ అని చెప్పి. సో అదొక డ్రీమ్. తర్వాత అదే దాని సీక్వెల్ లో మళ్ళీ నేను పాడడం ఒక డ్రీమ్, అదృష్టం. చందమామ కోసం కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే. అందులో మళ్ళీ చిత్ర గారితో పాడడం, అది కూడా నాకు ఫస్ట్ నేను పాడినప్పుడు నా వాయిస్ ఫస్ట్ నేనే పాడాను. తర్వాత ఎప్పుడో చిత్ర గారు పాడారు. అప్పటికి చిత్ర గారు కూడా పాడతారని తెలియదు నాకు. సో చిత్ర గారితో పాడడం కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే నేను స్టేజ్ మీద పాడాను, బట్ రికార్డింగ్ లో నాకు చూసుకోవాలి వేణు చిత్ర ఇలా ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉండేది. అది ఫుల్ఫిల్ అయింది. ప్లస్ చిరంజీవి గారికి పాడడం, రెండు అన్ని ఒకేసారి ఏదో ప్యాకేజ్ లాగా వచ్చినట్టు ఒకటే పాటలో అయిపోయింది. మీరు పాడిన కొన్ని వందల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట, ఎప్పటికీ లిరిక్స్ మర్చిపోను, ఎప్పుడు అడిగినా ఫ్రెష్ గా నేను పాడగలను అనుకున్న పాట? ఆబ్వియస్లీ గుండెలో ఉందో, ఆబ్వియస్లీ అది ఎప్పుడు సడన్ గా ఎప్పుడైనా పాడేస్తాను. ఎందుకంటే అది కొన్ని వందల స్టేజ్ మీద పాడాను కాబట్టి అలవాటు అయిపోయింది. ఆయమన్లో పాట నాకు ఇష్టం చాలా, సత్యం ఆయమన్. ఎందుకంటే అది ఆ పాట ఒక విషయం ఏంటంటే స్టేజ్ మీద ఎక్కువ పర్ఫామ్ చేసిన పాట కాదు, చాలా మంది చాలా తక్కువ పాడతాం. బట్ నాకు చాలా పర్సనల్ లెవెల్ నాకు చాలా ఇష్టమైన పాట. ఓకే, ఆయమన్లో సత్యం. ఓకే. అండ్ ఫీమేల్ సింగర్స్ తో పాడారు చాలా మంది, అండ్ కొంతమందితో ఫ్రెండ్షిప్ ఉండే ఉంటుంది, కొంతమందితో పాట వరకు ఓకే. బట్ షీఈస్ ద బెస్ట్ పే ఫర్ మీ అంటే లైక్ ఎలాంటి పాడుతున్నప్పుడు సరదాలుగా కావచ్చు, ఆర్ బెస్ట్ జోడి ఫర్ సింగర్స్ అని అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ కో సింగర్? నా ఫస్ట్ గా కోసింగ్ యాక్చువల్ సుమంగళి గారు. సుమంగళితోనే. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మా జనరేషన్ వచ్చేటప్పటికి కలిసి పాడే ఆప్షన్ ఇది ఈ ఫెసిలిటీ లేదు, పోయింది. అప్పటికే ఆల్రెడీ ఎవరి మనలో వచ్చి వాళ్ళు ఎవరి టైంలో వచ్చి పాడేయడము వెళ్ళిపోవడం అలా దీనిలో అయిపోయింది. నా పాట నేను వచ్చి పాడేసి వెళ్ళిపోతాను, వాళ్ళు వచ్చి ఎప్పుడో వచ్చి వాళ్ళు కుదిరినప్పుడు వచ్చి పాడడం అలా అప్పటికే ఆ సిస్టమ్ వచ్చేసింది. కాబట్టి కలిసి పాడడం ఒకటే స్టూడియోలో పక్కన నుంచి పాడే అవకాశాలు ఎప్పుడు నాకు ఎవరితో రాలే. బట్ నాకు తెలిసి సుమంగళి ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ నేను సుమంగళితో పాడాను, కౌశల్యతో పాడాను చాలా పాటలు, కౌశల్యతో ఎక్కువ పాడాను. సో నాకు బట్ స్టిల్ సుమంగళి నాది వాయిస్ ఒకటే వేవ్ లెంత్ లో ఉంటుందని నా ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. అండ్ చాలా వరకు అన్ని జాబ్స్ లో, అన్ని ప్రొఫెషన్స్ లో పాలిటిక్స్ అన్నవి ఉంటాయి. యా, అండ్ బ్యాక్ బిచ్చింగ్స్ అన్నవి ఉంటాయి. వేణు గారి కెరియర్ లో ఈ పాలిటిక్స్ బ్యాక్ బిచ్చింగ్ ఎప్పుడైనా జరిగిందా? అంతా అంటే అప్పుడు ఇంకా ఎక్కువ మంది సింగర్స్ లేరు కదా, చాలా లిమిటెడ్ గా ఉన్నాం. ఇప్పుడైతే ఇంతమంది ఉన్నారు, కానీ అప్పుడు మొత్తం లెక్క పెడితే ఒక 10 మంది కూడా ఉండేవాళ్ళం కాదు. రెగ్యులర్ సినిమాల్లో పాడుతూ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఒక 10 మంది, మాక్సిమం 10 మంది కంటే అందరం లెక్కేసాం ఒక 10 మంది ఉంటారు అంతే, అంతమంది ఎక్కువ సింగర్స్ కూడా లేవు. సో అంత అంటే
రికార్డింగ్ పరంగా ఇప్పుడు మనకి ఒకటి ఏంటంటే ఎవరికి ఎవరు తెలిసి పర్టికులర్ గా నేను వీడిని చేయాలి అని ఎవరు ఏమో ఉండదు. ఒకటే పాట ఇప్పుడు నాతో పాడిచ్చారు, నాతో పాడిచ్చి నాకు జరిగింది, ఒక సినిమాకి జరిగింది ఏంటంటే, ఒక మార్నింగ్ నేను పాడాను, ఓకే అనుకున్నాం, సరే పాడిని వచ్చేసాను, నాకు ఈవినింగ్ కల్లా చెప్తాం, మళ్ళీ ఒక కరెక్షన్స్ ఉంటే చెప్తా ఉన్నారు. ఈవినింగ్ నేను వెళ్ళిపోయాను, స్టూడియోకి వెళ్ళిపోయి కనుక్కుందాం, స్టూడియోకి వెళ్ళేసరికి అక్కడ అదే పాట ఇంకో సింగర్ పాడుతున్నాడు, వాడు కూడా నా ఫ్రెండే, నాతో పాటు రెగ్యులర్ గా ఉండే ఫ్రెండ్. ఏం సినిమాకు చెప్పగలరా? చెప్పొచ్చు, బట్ బాగోదేమో నాకు ఫీలింగ్ అంతే. యాక్చువల్లీ అది వాళ్ళకి ఇప్పుడు నాకు వాళ్ళతో ఇంకా స్టిల్ మంచి రిలేషన్, అంటే సింగర్ తో కాదు, బట్ సినిమా పేరు చెప్తే ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఆబ్వియస్ తెలిసిపోతుంది. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇప్పటికీ నాకు బాగా క్లోజే. సో అన్ని ఇంటర్లింక్డ్ అనమాట. అందుకని బట్ జరిగింది అంటే ఆ పర్టికులర్ సినిమాకి ఇలా అంటే అలాంటివి ఉంటాయి. అంటే సింగర్ పర్టికులర్ గా నాకు ఎవరో నాకు అవకాశం రాకుండా చేయడం, ఇప్పుడు ఎవరికి వాళ్ళకి పాడాలని ఉంటుందిగా, ప్రతి ఒక్కరికి ఈ పాట నేను పాడాలి అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికి. అలానే ఏంటంటే అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం నేను మాక్సిమం బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటా. అంటే ఇది వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అని అనుకుంటా డెఫినెట్ గా. అలా వేరే సింగర్ అనుకుంటారు ఆబ్వియస్లీ, తప్పేం లేదు అందులో. కాకపోతే పర్టికులర్ గా వచ్చి వెనకాల నుంచి ఎవరన్నా ఆల్రెడీ పాడించి తీసేసిన సందర్భాలు తెలియవు. అంటే వేరే సింగర్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసేయడం అలాంటివి ఎప్పుడు నాకు జరగలేదు అదృష్టంగా. ఇది నా పర్సనల్ డౌట్. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఒక పాటని ఒక 3-4 పాడిస్తారు, ఏది ఫైనల్ వెర్షన్ బాగుంటే అది పెడతారు, ఇది ఓకే బానే ఉంది, అది ఇప్పటికీ జరుగుతుంది, అది ఇప్పటికీ ఉంది, ఎప్పటికైనా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాకపోతే అది చెప్పి చేస్తారా చెప్పకుండా చేస్తారా ఒకటి. రెండోది ఏంటంటే ఈ 4 సింగర్స్ కి పేమెంట్ అన్నది ఇస్తారా, లేకపోతే ఎవరిది ఫైనల్ వెర్షన్ అవుతుంది? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో నాకు పేమెంట్ ఏం రాలా, సాంగ్ కూడా లేదు, పేమెంట్ లేదు, అంటే అక్కడ మీ టైం వేస్ట్ ఆబ్వియస్లీ కదా. బట్ అనిపిస్తుంది అంటే మనకు డబ్బులు అప్పుడు ఆ టైంలో నా మైండ్ సెట్ ఏంటి, అంత పెద్ద సినిమా, అది చాలా పెద్ద సినిమా, అప్పటికి చాలా పెద్ద సినిమా, అది ఇలా పెద్ద స్కేల్ ఉన్న సినిమా, ఇలాంటి సినిమాలో నాకు మిస్ అయిపోయింది అని ఒక ఉంటుంది కదా. డబ్బుల కంటే కూడా ఫస్ట్ అది ఉంటుంది మెయిన్, తర్వాత డబ్బులు ఎప్పుడో వస్తుంది ఆ ఆలోచన. బట్ అప్పుడు అనిపిస్తుంది కదా మనకు డబ్బులు రాలేదు, పాట లేదు. సో ఆబ్వియస్లీ రెండు రకాలను బాధే కదా అది. మన టైం వెళ్ళి మన టైం పెట్టాము, టైం ఇచ్చి పాడాము, సరే మనకు అవకాశం కావాలి. కానీ ఏంటంటే అంత పెద్ద సినిమా, ఒక అంత స్పాన్ ఉన్న సినిమాలో బాగా మిస్ అయిపోయింది. మంచి పాట. హీరో చెప్పండి. నితిన్ గారిది. ఓకే, ఇప్పుడు ఇయర్ అడిగామనుకోండి, ఇప్పుడు మనం అదే ఇయర్ అడిగామనుకోండి, ఇయర్ అడిగితే ఆటోమేటిక్ గా ఇయర్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్, మా క్లోజ్ గా ఉన్నాం కాబట్టి అంతే కదా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చే రీసెంట్ సాంగ్స్ లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? చాలా ఉండుంటాయి, ఒక టాప్ 3 చెప్పండి. రీసెంట్ గా అంటే పుష్ప 2 లో పాట చూసేకి మంచి, నాకు చాలా చాలా నచ్చింది రీసెంట్ తను చేసిన వాళ్ళు. తర్వాత తమన్ ఒకటి ఉంది ఇందులో, మన సడన్గా నాకు సాంగ్ గుర్తురావట్లేదు, తమన్ పాట ఒకటే, మన సాంగ్ గుర్తురావట్లేదు నాకు సడన్గా. బట్ చాలా చాలా లిమిటెడ్ గానే ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అంటే అంత వినంగానే ఏ పాటలు అనిపించి నాకు రీసెంట్ గా మన పుష్ప 2 చాలా, అదొకటి చాలా ఇన్స్టెంట్ గా నాకు అది ఎక్కింది, అది బాగా. ఓకే, అండ్ అంటే లైక్ తమన్ గారు తెలుసా? ఓకే, సో అంటే ఒకటే సినిమా పాడాను, బట్ పరిచయం ఎప్పటి నుంచో ఉంది. సూపర్ మచ్చి అని ఒక పెద్ద సినిమా పేరు సూపర్ మచ్చి, అందులో పాడాను. మంచి పాట, మంచి పాట. అన్ఫార్చునేట్లీ అది పెద్ద రీచ్ కాలేదు, బట్ పాడాను, తమన్కి పాడాను అంతే. ఓకే, డన్. సో డిఎస్పి గారు, తమన్ గారు ఇద్దరు మీకు క్లోజ్ కాబట్టి, తమన్ నాకు ఏంటంటే కీబోర్డ్ పేరు ఉన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి అప్పటి నుంచి నాకు తనతో పరిచయం ఉంది ముందు నుంచి కూడా. డన్. సో ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో నేను ఒకటి అడగడం జరిగింది, అది కొంచెం ఇష్యూ అవడం కూడా జరిగింది, బట్ నేను బ్యాడ్ మేనర్ గా అడగట్లేదు. సో డిఎస్పి గారిది అండ్ అలాగే తమన్ గారిది ఏదైనా సాంగ్ రిలీజ్ అయితే ఫస్ట్ ట్రోల్ స్టార్ట్ అవుతుంది. ఏంటి, సో కంపారిజన్ చేస్తారు. ఆల్రెడీ ఈ పాటలో ట్యూన్ ఉంది, ఈ పాటలో ట్యూన్ తీసుకొచ్చి ఈ పాటకి పెట్టారు అని చెప్పి అటుపక్క తమన్ గారిని ఇటుపక్క డిఎస్పి గారిని కంపేర్ చేయడం అవుతుంది. కట్ చేసి చూస్తే అది ఒకటేలా ఉన్నా అది వాళ్ళ సినిమాలో సాంగే, వాళ్ళు కంపోజ్ చేసుకున్న సాంగే. సో ఈ ట్రోల్స్ మీమ్స్ చూస్తున్నప్పుడు యాజ్ పర్సనల్ గా మీకు వాళ్ళు తెలుసు కాబట్టి ఎంతవరకు వీటిని వాళ్ళు పట్టించుకుంటారు, ఎంతవరకు ఇది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది?
వాళ్ళు అసలు డోంట్ కేర్, వాళ్ళు పట్టించుకోరండి. వాళ్ళు నేను ఇద్దరిది తెలుసుగా నాకు. దేవి ఇంకొంచెం ఎక్కువ నేను వర్క్ చేశాను కాబట్టి దేవి గురించి ఇంకా ఎక్కువ తెలుసు. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు కాదు, ఇంత ముందు కూడా జరిగాయి. తను దేవి విషయంలో నేను నా పర్సనల్గా నేను తనతో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంటే చెప్పాలంటే, ఒక పర్టికులర్ సినిమాలో తను ఒక సాంగ్ చేశాడు అప్పట్లో. ఎందుకు నా పాటే దేవికి నేను పాడిన వెంకీ సినిమాలో పాట. అదే టైంలో అంటే ఇప్పుడు చక్రి గారు లేరు కాబట్టి చక్రి గారి పేరు తీయచ్చు నాకు తెలిసి, ఇబ్బంది లేదు. ఎందుకంటే అది ఆ టైంలో ఆయన ఇంకో సినిమాకు ఒక సాంగ్ కంపోజ్ చేశారు. నేను పాడి ఓ మనసా వెంకీలో సేమ్ దానికి పోలిన సేమ్ అలాంటి ఒక ట్యూనే చక్రి గారు కూడా ఒక సినిమాలో ఏదో ప్రభుదేవ గారి సినిమా ఏదో అందులోనూ కొంచెం దగ్గరలో ఉంటుంది ట్యూన్. ఆయన కంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ టైంలో ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా వచ్చి మొత్తం వస్తుంది. అప్పుడు సోషల్ మీడియాలో ఏం లేవు కదా. అప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా ఎలా వచ్చిందంటే, నేను దేవి క్లోజ్ అని తెలుసు చక్రి వాళ్ళకి. సో అప్పుడు ఏం చెప్పారు ఏంటంటే, నేను ఇక్కడ చక్రి గారి చూను దేవికి నేను వినిపించాను అన్న ఒక కాంట్రవర్సీ లాగా వచ్చింది. అది సడన్ గా నాకు ఫోన్ చేసి అడిగాడు నన్ను. చక్రి గారు అడిగారు, వాళ్ళ అసిస్టెంట్లు అడిగారు ఫోన్ చేసి. తర్వాత నేనేం చేశానంటే, వాళ్ళిద్దరు ఒకళ్ళ నెంబర్లో ఒకళ్ళు షేర్ చేశాను. వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు, మాట్లాడుకుని ఇంటరాక్ట్ అయిపోయారు. క్లియర్ అయిపోయింది మ్యాటర్. ఏంటంటే ఒకటే ఆలోచన, ఒకటే థాట్ ఇద్దరికి రావచ్చు, అదేమి పెద్ద తప్పేం కాదు కదా. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థాట్ దేవికి వచ్చినట్టే మన చక్ర గారు కూడా వచ్చింది. కాదు, ఓన్లీ పల్లవిలో ఒక లైన్ మాత్రం కలిసింది అలా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంత చిన్న ముక్క ఇంత కలిసినా ఇంత రచ్చ చేస్తాను. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఎక్కువ కనబడుతుంది మనకి. అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉన్నాయి. సో ఇది నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్. అదే అందులో మధ్యలో నేను ఉన్నాను కాబట్టి, నా పాట జరిగింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్పగలిగా. సో ఇప్పుడు ఇలాంటివి ప్రతి సినిమాకి ప్రతి ఒక పాట రిలీజ్ అవ్వగానే ఇమీడియట్ గా ఈ పర్టికులర్ ఈ బిట్, ఈ బీజియం, అంటే అసలు మ్యూజిక్ అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు కూడా ఈ బీజియం ఇక్కడ కాపీ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, అక్కడ కొట్టాడు, అసలు ఏది పడితే అది వాళ్ళ చేతికి ఏదొస్తే, నోటికి ఏదొస్తే అసలు నాకు తెలిసి దేవి కానీ తమన్ కానీ వాళ్ళకి అసలు ఇవన్నీ పట్టించుకునే టైము లేదు, అంత ఆలోచన. అన్ని పట్టించుకుంటే వాళ్ళు వర్క్ చేయలేరు, డెఫినెట్గా వాళ్ళు వర్క్ చేయలేరు, ఇంత సక్సెస్ఫుల్ అవ్వలేరు. అలా అందరి కెరియర్స్ లోను సక్సెస్ అయిన వాళ్ళు అందరి కెరియర్స్ లోను ఇంచుమించు ఇలాంటి ట్రోల్స్, ఇలాంటి అన్ని చాలా వస్తూనే ఉంటాయి. అవన్నీ చూసి పట్టించుకోవడం మొదలెడితే వాళ్ళు సక్సెస్ కాలేరు వాళ్ళు. సో వాళ్ళు అస్సలు నాకు తెలిసి ఎప్పుడు ఆ మెంటాలిటీ లేదు, వాళ్ళు పట్టించుకోరు కూడా. అండ్ నాకు తెలిసి తమన్ గారు అప్కమింగ్ స్టార్స్ కి కావచ్చు, అండ్ ఆయన ఏదైనా షోలో హోస్ట్ చేస్తే బాగా పాడిన వాళ్ళకి అవకాశం వెంటనే ఇస్తారు అందరూ. ఇప్పుడు దేవి నాకు ఇవ్వబట్టేగా, ఇప్పుడు నా జనరేషన్ లో చాలా మంది వాళ్ళు నాకు ఇవ్వబట్టేగానే వచ్చాను. సో అలా అందరూ ఇప్పుడు మణిశర్మ గారు కూడా అందరు కొత్త సింగర్స్, ఇక్కడ సింగర్స్, హైదరాబాద్ సింగర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. మణి గారు కూడా. సో నేను ఆయనకు కూడా పాడాను. సో మేము అందరం వీళ్ళందరికీ పాడిన వాళ్ళమే. అందరూ మాకు వాళ్ళ అవకాశం లేకపోతే ఎలా పాడతాం? మీ అందరూ ఇన్ని పాటలు పాడగలిగామంటే డెఫినెట్లీ వాళ్ళు అవకాశం ఇవ్వబట్టే. తెలుగు, కన్నడలో పాడారు. కన్నడలో ఒక 4-5 సినిమాలు పాడాను, ఎక్కువేం కాదు. మరి వేరే లాంగ్వేజెస్ లో వేరే అంటే ఇంకా వేరే తమిళ్, మలయాళం కానీ మలయాళం డివోషనల్స్ పాడాను. సినిమా పాట ఏం పాడలేదు. మలయాళంలో కొన్ని డివోషనల్స్ పాడాను. తమిళ్ ఒక సినిమా ఏదో పాడాను, చిన్న బిట్ సాంగ్ లాంటిది, అనూప్ మ్యూజిక్ లో. జై ఉంది కదా, తమిళ్ వర్షన్ లో ఒక బిట్, చిన్న బిట్, అది నాకు గుర్తులేదు కానీ చెప్తున్నా, బట్ ఎప్పుడో పాడాను అది. సో చిన్న బిట్ పాడాను. సినిమా పాటల కన్నా ఆల్బమ్ సాంగ్స్ కి, పొలిటికల్ సాంగ్స్ కి, అండ్ మనకి ఈ అంటే లైక్ నేటివిటీ సాంగ్స్ కొన్ని ఉంటాయి, నేటివిటీ లోకల్ లాంగ్వేజ్ సాంగ్స్ కి. సో వీటికి అమౌంట్ అన్నది ఎక్కువ ఇస్తారు అని విన్నాను. అది అలా మీరు ఏమైనా పొలిటికల్ సాంగ్స్ కి అందరికి కాదు, పర్టికులర్ కొంతమంది స్పెసిఫిక్ గా ఒక డిఫరెంట్ వాయిస్ ఉండి ఒక నా వాయిస్ నేను కొన్ని పాడాను. ఒక సీజన్ లో కొన్ని పొలిటికల్ సాంగ్స్ పాడాను నేను. బట్ నేను పాడిన అప్పుడు ఆల్మోస్ట్ 2009 చెప్పాను, 2009, 8, 9 అప్పుడు ఎలక్షన్స్ టైమ్, అప్పుడు పొలిటికల్ సాంగ్స్ పాడాను. అప్పుడు నేను పేమెంట్స్ లేవు, ఇప్పుడు పెరిగాయి అన్ని. ఇప్పుడు వచ్చే సింగర్స్ కొంతమంది, పర్టికులర్ గా కొంతమంది సింగర్స్ ఉంటున్నారు పొలిటికల్ పార్టీస్ కి, వాళ్ళు అడిగి మరి ఆ పలానా సింగర్ కావాలని అడిగి మరి వాళ్ళు పిలిపించి పాటించుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. రిమైనింగ్ ఆల్మోస్ట్ లైక్ లాక్స్ లో అడుగుతున్నారు, లాక్స్ లో తీసుకుంటున్నారు వాళ్ళు పేమెంట్స్. కూడా లేదు, లాక్సే. మీరు ఎప్పుడు పర్సనల్ గా ఒక ఆల్బమ్స్ చేద్దాం, ఆర్ ఎల్స్
పాత పాటలు ఏమైనా ఉంటే వాటిని రిమిక్స్ చేద్దాము, కొన్ని సాంగ్స్ తీసుకొని నా version లో పాడదాము అని ఎప్పుడు థాట్ రాలేదా మీకు? వచ్చింది యాక్చువల్లీ ఇప్పుడు అంటే నాకు ఇది అయిన తర్వాత ఏమైందంటే నేను ఒకటి నీకు ఇందాక చెప్పినట్టు అకాడమీ పెట్టి అంటే ఆ జోన్లోకి వెళ్ళిపోయాను నేను. ఇది మళ్ళీ నేను పెట్టిన తర్వాత నేను యాక్చువల్గా నేను కొన్ని కంపోజ్ చేసి మా స్టూడెంట్స్తో పాడించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళతో రికార్డ్ చేసి ఇంకా ఇప్పుడు నేను చేయడం వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పాడించడం జరిగింది. కొన్ని డివోషనల్స్ కంపోజ్ చేసి, అంటే నేను బయటకి ఎప్పుడు అంత ఓవర్ ఎక్స్పోజ్ అవ్వాలి, ఆ కంపోజర్గా ఎప్పుడు నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోలేదు ఇప్పటిదాకా. బట్ ఫర్దర్గా చేయాలని ఆలోచన ఉంది కానీ బట్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేయాలి అంత థాట్ లేదు. బట్ నేనే చేసుకోవాలి, నాకు నేను చేసుకోవాలి, మా స్టూడెంట్స్తో పాడించాలి, ఇలాంటి థాట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా చేయలేకపోవడం ఏంటంటే ఇలాగే నాకేంటంటే ఈ క్లాసెస్లో పడిపోయి అకాడమీలో దీనిలో పడిపోయి నేను అసలు ఆ జోన్లోకి అసలు ఆలోచన రాలేదు, ఎక్కువ థాట్ రాలేదు. దానివల్ల అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయలేకపోయాను అంతే. మీ ఫ్యామిలీలో అంటే లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో నెక్స్ట్ జనరేషన్ కి ఎవరైనా వస్తారా? లైక్ యువర్ కిడ్స్ రావాలనే ఉన్న మా పాపలు, నాకు ఇద్దరు పాపలు. సో రెండో పాప బాగా పాడుతుంది, దాన్ని నేర్చుకుంటుంది. సో మా దగ్గర నేర్చుకోవట్లేదు, మా దగ్గర కూర్చోదు అది. నేను మాకు కూర్చోపోతే వేరే వాళ్ళకి నేర్పిస్తున్నాను, దానికి నేర్చుకుంటుంది. చూడాలి, దాని మీద ఉంది నా హోప్. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన ఆల్బమ్ ఏంటి? ఏ మూవీలో పాటలు అన్నీ నచ్చాయి? రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో హాయ్ నాన్న. ఓకే, ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ రెగ్యులర్. ఈవెన్ మా కార్లో కూడా ప్లే అవుతుంటాయి. మా పిల్లలకు కూడా ఇష్టం ఆ పాటలు. రెగ్యులర్ నా కార్లో ఆ పాటలు ప్లే అవుతుంటాయి. ఓకే, ఒక సినిమాకి బీజిఎం అన్నది, మ్యూజిక్ డైరెక్టర్ అన్నది, సింగర్స్ అన్నది కనిపించని పిల్లర్స్. కనిపించే పిల్లర్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు, కనిపించని పిల్లర్స్ వీళ్ళు. సో మీరు చూసిన సినిమాల్లో థియేటర్లో మీకు గూస్ బంప్స్ తెప్పించి ఫుల్ ఇంకా యు ఆర్ అన్ ఎమోషనల్ మోడ్ అంటే ఏం సినిమా? రీసెంట్గా అమరన్. ఓకే, చాలా అసలు నేను హేట్ చేశాను థియేటర్. నాకు వచ్చే చాలా ఎమోషన్ అయిపోయాను, ఎస్పెషల్లీ క్లైమాక్స్ అప్పుడు చాలా ఎమోషన్ అయిపోయాను. రీసెంట్గా అంత ఎక్కువ నేను అంటే చాలా ఓన్ చేసుకున్న సినిమా లాగా అనిపించింది. సమయం ఎందుకో తెలియదు నాకు, బాగా చాలా కనెక్ట్ అయిపోయాను ఆ సినిమాకి. ఇరిటేట్ అనిపించిన మ్యూజిక్ అంటే సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ బీజిఎం ఇరిటేషన్ వచ్చేవి, లైక్ వినడానికి కూడా అలా ఏంటంటే అంత మరీ ఇరిటేషన్ గా అనిపించలేదులే, కానీ నచ్చని ఉంటాయి, నచ్చని సందర్భంలో మరి ఇరిటేషన్ వచ్చేంత. నచ్చనివి చెప్పండి సినిమాలు ఏం చెప్పాలి రీసెంట్ గా అంటే చెప్పలేము. నచ్చినవి టక్కని చెప్పచ్చు, నచ్చలేనివి చెప్పలేం కదా. సో మీరు కంగువా చూసారా? కంగువా చూడలేదు, ఇంకా చూడలేదా? ఓకే, కంగువా చూస్తుంటే చాలా మంది చెప్పిన రివ్యూ ఏంటి అని అంటే ఫస్ట్ హాఫ్ వాజ్ ఓకే, సెకండ్ హాఫ్ వాజ్ కూడా ఓకే, కానీ బట్ బీజిఎం వల్ల ఏంటంటే డైలాగ్స్ అన్ని ఓవర్లాప్ అయిపోయాయి, వినిపించట్లేదని చెప్పారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు ఏ సినిమాలకైనా ఫేస్ చేశారా? ఉంటాయి జనరల్గా, చాలా సినిమాలు ఉంటాయి అలాగా. ఎందుకంటే ప్రాపర్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. జనరల్గా మన మిక్సింగ్ సరిగా చేయకపోవడం, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానిలో. సో అలా నేను చూసిన సినిమాలనే ఈవెన్ నేను యాక్చువల్లీ చాలా సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేను చాలా సినిమాలు కోరస్ పాడిన సందర్భాలు చాలా సినిమాలు ఉన్నాయి. దేవికి చాలా సినిమా వర్షం పాడాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. వర్షంలో బ్యాక్గ్రౌండ్ నా సోలో వోకల్స్ ఉంటాయి, కొన్ని సోలో ఆలాప్స్, సోలో షౌట్స్ ఇవన్నీ అన్నమాట. అలా వర్షం పాడాను, తులసి సాంగ్ పాడాను, బ్యాక్గ్రౌండ్ లో కూడా పాడాను. నువ్వు వస్తుంటే నేను వద్దంటానా, ఇవన్నీ చాలా సినిమాలు బ్యాక్గ్రౌండ్ పాడాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ కోరస్ వర్షం వీటిలో ఏంటంటే సోలో కూడా పాడాను. సోలో పెద్ద పెద్ద అరుగు ఉంటాయి, ఆలాప్స్ లాంటివి ఉంటాయి, వెనకాల వస్తూ ఉంటాయి అనమాట. సో నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు ఇప్పుడు చెప్పగానే నాకు డౌట్ వచ్చింది. ఈ కోరస్ పాడడం, సింగర్స్ పాడేటప్పుడు చెప్తారు మేము ఇంత కష్టపడ్డాము, వోకల్స్ బాగాలేకపోయినా ఇంత టైం పట్టింది పాడడానికి. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళ వర్క్ ఎంత అంటే ఎలా ఉంటుంది? చాలా అది చెప్పాలి కానీ, బట్ నీకు సాంగ్ చేయడం కంటే బ్యాక్గ్రౌండ్ చాలా కష్టం, చాలా కష్టపడాలి. చాలా మందితో కోఆర్డినేట్ చేసి వాళ్ళతో చేయించాలి. అది అంటే ఒక సింగిల్ పర్సన్ చేసేది కాదు. ఎందుకంటే సినిమా అంటే ఆల్మోస్ట్ మీకు 2.5 hours ఉంటుంది, లెంత్ ఉంటుంది ప్రతి సినిమా అయినా సరే. మొత్తం కీబోర్డ్ ప్లేయర్స్, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, అసలు ఒకటి నేను చూసా కదా అట్మాస్ఫియర్ చూస్తే అసలు
చాలా చాలా అంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసే పట్టేది మన బ్యాక్గ్రౌండ్ స్కోరే, ఓకే. సాంగ్స్ కంటే కూడా. మరి అంత కష్టపడి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు పాడిన వాళ్ళని కావచ్చు, వాయిస్ ఇచ్చిన వాళ్ళకి పేమెంట్ అన్నది చాలా తక్కువ ఇస్తారు. అంటే ఎలా చూస్తారు తక్కువ అనంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బాగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి, రెండు రకాలు ఉన్నారు ఇక్కడ మన దగ్గర. మీరు వర్క్ చేసినప్పుడు మీకు తక్కువ ఇచ్చేవారా? దేవి దగ్గర మాత్రం ఎప్పుడు పేమెంట్ ఇట్స్ వెరీ వెరీ ప్రాంప్ట్ అండ్ వెరీ రీజనబుల్ డెఫినెట్లీ. అంటే నేను తన దగ్గర ఎప్పుడు నేను అడిగేవాడిని కాదు, అడగకుండా నాకు వచ్చేది అక్కడ. అది అడిగే అవసరం ఎప్పుడు రాలే తన దగ్గర. ఇక్కడ మిగతా వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే మనం 4 సార్లు అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనం అడగకపోయినా వాళ్ళే మన వెంటబడి ఇచ్చేవాడు ఉంటారు. అలా అందులో దేవి ఒకడు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దేవి గారు మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు రీసెంట్ టైంలో? అపార్ట్ ఫ్రమ్ దేవి గారు అండ్ మన పాత జనరేషన్ కాకుండా ఇప్పుడు కరెంట్ ఇప్పుడు జనరేషన్. వాళ్ళు ఇప్పుడు హేషం అబ్దుల్లా ఓకే. రీసెంట్ గా అంటే ఈ మధ్య ఎక్కువ మన పాటలు బట్ చాలా మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది తనది. అంటే మనకి అంటే హార్ట్ టచింగ్ ఉంటుంది ప్రతి పాట కూడా ఇంచుమించు. ఓకే. హాయ్ నాన్న కానీ, దాని ముందు ఖుషి కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ఆల్బమ్స్ కదా. ఏ హీరో సినిమాకి పాడాలనుకుంటున్నారు రీసెంట్ గా? ఆఫ్ కోర్స్ ఇట్స్ సమ్ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ స్టిల్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అవకాశం రాలేదా, మిస్ అయిందా? అంటే నేను మణిశర్మ గారి దగ్గర నేను మామూలుగా ట్యూన్స్ ట్రాక్స్ పాడుతున్న టైంలో ఏదో సినిమాకి ఐ థింక్ తీన్మారో ఏదో సినిమా నాకు గుర్తులేదు, ఐ థింక్ తీన్మార్ అనుకుంటాను. అందులో ఏదో ఒక సాంగ్ ట్యూన్ పాడాను నేను. బట్ అది ఫైనల్ వర్షన్ ఇంకెవరో పాడారు, ఫైనల్ ట్రాక్ ఎవరో పాడారు, ట్యూన్ ఎవరో పాడారు, బట్ ట్యూన్ వర్షన్ పాడాను నేను అనుకున్నాను. అంటే అందులో యాక్చువల్ అదా మన కాదు, అందులో ఇది ఉంది కదా, వాళ్ళిద్దరు డాన్స్ పవన్ కళ్యాణ్ గారు త్రిష దాని పర్టికులర్ సాంగ్ ట్యూన్ పాడాను నేను, ట్యూన్ స్టేజ్ లో పాడాను. తెలుసు పవన్ కళ్యాణ్ గారి సినిమా పలానా సినిమా అని తెలుసు, ఇది ఫైనల్ అయితే వస్తే బాగుండు అనుకున్నాను, బట్ అది సమూహం అది. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మూవీ సాంగ్స్ మిస్ అయ్యాయి, ఆయన పొలిటికల్ గా వచ్చినప్పుడు చాలా సాంగ్స్ వచ్చాయి. అప్పుడు ఏదైనా అవకాశం వచ్చిందా? రాలేదు. యాక్చువల్లీ నాకు ఆయన పొలిటికల్ గా ఎక్కువ నేను ఎక్కువ ఫాలో అవుతాను నేను డెఫినెట్లీ నాకు ఇష్టం, బట్ అవకాశం రాలేదు. ఎప్పుడైనా విమర్శలు ఆయన మీద విన్నప్పుడు రియాక్ట్ అవ్వాలని అనుకున్నారా? డెఫినెట్ గా అనిపిస్తుంది. చాలా వచ్చాయి కదా, ఒకటి రెండు కాదు కదా. అంటే ఫస్ట్ లో అనిపించేది, తర్వాత నేను అనుకున్నాను ఇది ఇంకా అందులో పాలిటిక్స్ లో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ అని, అందరికీ తప్పదు, ఎవరికైనా తప్పదు. ఎంత మంచుడైనా పాలిటిక్స్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా మీకు రాళ్ళు వేస్తూనే ఉంటారు, వద్దన రాళ్ళు వేస్తూనే ఉంటారు. సో డెఫినెట్ ఖచ్చితంగా నేనైతే చాలా చాలా ఇదిగా ఫాలో అయ్యామండి మొన్నటి వరకు కూడా. అంటే ఇప్పుడు ప్రత్యేకించి అవసరం లేదు, ఆయన ఆల్రెడీ అయిపోయారు కాబట్టి, డిప్యూటీ సీఎం అయిపోయారు కాబట్టి. ఇప్పుడు అప్పటి వరకు ఏంటంటే ఉండేది రెగ్యులర్గా, నాకు అది అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ ఉండేవాడిని, రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని, పెట్టేవాడిని. ఆ పోస్ట్లో కూడా పెడుతుండేవాడిని సపోర్ట్గా, నా ట్విట్టర్లో కానీ వాటిలో పెడుతుండేవాడిని. వేణుగారు రెగ్యులర్ గా సినిమాలు చూస్తారా? అయ్యో సినిమాలు చాలా ఇష్టం, చూస్తాను. ఈ మధ్య కొంచెం తగ్గింది, అంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గింది కానీ, బట్ చూస్తా. సినిమాలు బేసిక్ చాలా ఇష్టం, నాకు చూడడం ఇష్టం. నాకు సినిమా చూడడం. మరి అప్కమింగ్ ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు గేమ్ చేంజర్ ఆర్టిస్ట్ పుష్ప 2 కూడా ఉంది, బట్ నాకు ఎందుకు గేమ్ చేంజర్ మీద ఉంది. గేమ్ చేంజర్ మీద ఉన్నాయి హోప్స్ ఎక్కువగా ఉన్నాయా? అలానే నాకు ఇది కూడా చూడాలని ఉంది కానీ, బట్ ఎందుకో గేమ్ చేంజర్ మీద కొంచెం ఎక్కువ ఉంది. ఓకే. పుష్ప 2 ట్రైలర్ చూసారా? బ్రహ్మాండంగా అసలు పెట్టాను, నేను ట్వీట్ కూడా చేశాను, పెట్టాను, ఇన్స్టాలో పెట్టాను. ఓకే. సో యాక్టింగ్ లో, బిజినెస్ లో, అంటే బిజినెస్ లో ఉంటే దాన్ని నెపోటిజం అనరు, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటేనే దాన్ని నెపోటిజం అని అంటారు. బయట పదాలు వాడరు కదా, అదే ఎక్కడ వాడరు. అక్కడ ఏంటంటే అది వంశ పారంపర్యంగా వచ్చింది అని అంటారు, దాన్ని పెద్ద దీనిలా తీసుకుంటారు. బట్ ఇండస్ట్రీలో అలా వచ్చేసరికి నెపోటిజం అని అంటారు. సింగర్స్ లో, సింగింగ్ కెరియర్ లో ఈ నెపోటిజం అన్న పదం ఉపయోగపడుతుందా? నాకు తెలిసి ఇప్పటిదాకా మన దగ్గర మన తెలుగులో అయితే అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బాలుగారే ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయన ఏ రోజు ఆయన వాళ్ళ అబ్బాయిని మరి ఎక్కడ ఎవరికి తీసుకెళ్లి పరిచయం చేయడం, లేకపోతే మన జనాల మీద రుద్దడం కానీ అలా ఎప్పుడు చేయలేదు. మరి ప్యూర్లీ చరణ్ వాళ్ళ తన టాలెంట్ మీదే తనకి ఎన్ని అవకాశాలు వచ్చాయి. సో ఆయన ఎప్పుడు రుద్దలా మరి. కాబట్టి నాకు తెలిసి అలాంటి పరిస్థితి సింగర్స్ మ్యూజిక్ సంబంధించి అలాంటి పరిస్థితి ఎప్పుడు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మణిశర్మ గారు అబ్బాయి సాగర్ వచ్చాడు, ఆయన కూడా అంతే ఎక్కువ జనాల మీద రుద్రం ఇలాంటివి ఏం చేయట్లేదు.
ప్యూర్లీ వాళ్ళ టాలెంట్ మీద రావడం అంతే. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు హీరోలు కూడా తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారి చరణ్ వచ్చాడు అనుకోండి, యాక్టింగ్ ఆయన చేయాలి, ఫైటింగ్ ఆయన, డాన్స్లు అతనే చేయాలి, కానీ ఈయన ముందు ఆయన వచ్చి చేయడు కదా. అవును అవును ప్యూర్లీ వీళ్ళు కెమెరా ముందు వీళ్ళు చేయాలి. సో ప్యూర్లీ వాళ్ళ టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు, లేకపోతే లేదు అంతే. కాబట్టి అది నెపోటిజం అంత పెద్ద పెద్ద పదాలు యాక్చువల్లీ అవసరం లేదు, నాకు తెలిసి అయితే అవసరం లేదు. ఎందుకంటే ప్యూర్లీ ఎవరు ఇండివిజువల్ టాలెంట్ తో వాళ్ళు వస్తారు, రావాలి అంతే. ఓకే. అండ్ ట్రోల్స్ మీమ్స్ గురించి ఇంకొక క్వశ్చన్. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారా? పర్లేదు, బాగానే ఉంటా. ఓకే. కొంతమంది కొన్ని వీడియోలు ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశారండి. డబుల్ మీనింగ్స్ ఎక్కువైపోయాయి మాటల్లో కావచ్చు, మాటల వరకు సరే, కానీ ఈ మధ్య కాలంలో పాటల్లో కూడా అంటే అల్టిమేట్ క్లాసిక్ సాంగ్స్ లో కూడా ఎక్కువైపోతే ఇదే ప్రాబ్లం, మరీ ఎక్కువైనా కూడా ఇదే హా, సమస్య. ఆ క్రియేటివిటీ ఎక్కువైపోవడం ఏంటంటే సూపర్ హిట్ సాంగ్స్ లోని కూడా కొన్ని పదాలు తీసేసి, కొన్ని లిరిక్స్ తీసేసి దాన్ని డబుల్ మీనింగ్స్ గా పెట్టడం బూతులు జరుగుతుంది. పెట్టేసి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. వాళ్ళ అలాంటివి చూసినప్పుడు అసలు సింగర్ గా ఏమనిపించవచ్చు? బికాస్ గుండెల్లో ఏముంది సాంగ్ లో ఇందాక నేను చెప్పినట్టు ఎందుకో తెలియదే కంగారు పుడుతున్నది, అది కూడా రకరకాలుగా పెట్టడం జరిగింది. సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఫస్ట్ బాధ అనిపిస్తుంది. అంటే ఒక కంపోజర్ చాలా చాలా ఇష్టపడి, చాలా కష్టపడి తన దీంతో ఒక టాలెంట్తో కంపోజ్ చేసిన పాటని వీళ్ళు ఇంత సింపుల్గా వాళ్ళు అసలు ఎలాంటి ఇది లేకుండా, చాలా ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా చెప్పాలంటే, ఇంకా పదం వాడాలంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు దాన్ని మార్చేసి చేస్తే డెఫినెట్గా అలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అంటే నా పాట అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఏ పాట అయినా నాకు బాధ ఉంటుంది. మంచి పాటను తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళకి ఏది పడితే దానికి యాడ్ చేసేసి బూతులు పెట్టేసి ఏది పడితే ఇంకా అసలు అంటే ఇంకా చెప్తున్నా, క్రియేటివిటీ మరీ ఎక్కువైపోతే కూడా ఇదే సమస్య. ఇలాంటివి వస్తాయి, మరీ ఓవర్ అయిపోతే కూడా జనాలుగా అది ఎక్కువైపోయింది క్రియేటివిటీ, మరీ టూ మచ్ అయిపోయింది. నిజంగా టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ. రీమిక్స్లు, డీజేస్ కొన్ని పాత పాటల్ని తీసుకొచ్చి కొత్త పాటల్ని పెట్టి రీమిక్స్ కొడుతూ ఉంటారు. వాటి మీద మీ అప్పుడు opinion? రీమిక్స్ అనేవాళ్ళు, రీమిక్స్ అనే పదం చాలా పాపులర్ ఉండేది. రీమిక్స్ ఇప్పుడు రీమిక్స్ అనట్లేదు, దాన్ని ఫ్యూజన్ అంటారు, లేకపోతే Mashups. మ్యాషప్ అంటారు, రకరకాల పేర్లు వచ్చాయి. ఒకప్పుడు రీమిక్స్ అని ఉండేది. అంటే మా జనరేషన్ వచ్చినప్పుడు కొత్త పాట ఆల్రెడీ ఉన్న పాటని చేస్తే రీమిక్స్ అనేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పదాలు ఇప్పుడు లేవు కానీ, బట్ కదా దాన్ని ఆ ఒరిజినల్ సోల్ పోకుండా చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. లేదా ఒరిజినల్ సోల్ మీ తీసేసి పోయి ఉన్న పాటను ఇంకా చెడగొట్టి, అలాంటి సందర్భాలు కూడా కొంచెం చాలా పాటల విషయం జరిగింది. అనిపిస్తుంది ఉన్న మంచి పాటను చెడగొట్టేస్తాడు అనవసరంగా అనిపిస్తుంది. పనిగట్టుకుని చెడగొట్టడం అవుతుంది అది. ఇప్పుడు దాన్ని ఆ ఒరిజినల్ సోల్ మిస్ అవ్వకూడదు. ఏదైనా సరే ఒరిజినల్ సోల్ మిస్ అవ్వకుండా వాళ్ళు దాన్ని ఎలా చేసినా నేను కూడా ఎంజాయ్ చేస్తాను. సో వేణు గారికి ఏ పాట, ఓల్డ్ సాంగ్స్ అంటే లైక్ మన సుశీలమ్మ వాళ్ళు పాడినవి కావచ్చు, అలా ఏ సాంగ్ మీకు పిక్ చేసుకొని ఒక మ్యాషప్ ఆర్ రీమిక్స్ కొత్త జనరేషన్ కి తగ్గట్టు చెయ్యాలి అనుకుంటే ఏ సాంగ్? అంటే ఒక్కటే నేను చెప్పలేను. అలాంటి బాలుగారి పాటలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. బాలుగారి విషయం పాటలే అనిపిస్తాయి చాలా. ఇప్పుడు ఏ దివిలో విరిసిన అది ఆ జనరేషన్ పాటలు అన్ని చాలా క్యూట్ గా ఉంటాయి పాటలు అవన్నీ. అంటే అప్పుడు ఆయన వాయిస్ కూడా చాలా లేతగా ఉండేది. ఏ దివిలో విరిసిన ఆ టైంలో. ఇప్పుడు చరణ్ వాయిస్ ఎలా ఉందో ఆ టైంలో ఆయన వాయిస్ అలా ఉండేది. సో అలాంటి కొన్ని కొంచెం ఒక క్యూట్ సాంగ్స్ కొన్ని తీసుకుని అదేమో చేయాలని అనిపిస్తుంటుంది నాకు. దాని కొంచెం ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం, ఇప్పుడు జనరేషన్ ఆ పాటలు తెలియదు. అంటే ఆయన మేబీ 90s తర్వాత వచ్చిన పాటలు తెలుసు కానీ చాలా మందికి, ఫస్ట్ లో ఇనిషియల్ గా ఆయన పాడిన పాటలు ఇప్పుడు జనరేషన్ చాలా మంది తెలియదు. సో ఇలాంటి పాటలు ఏ దివిలో విరిసిన పారిజాతంలో అయితే మల్లెలు పూసాను పాట. సో ఇలాంటి పాటలు నాకు చాలా క్యూట్ గా అనిపిస్తాయి నాకు. నేను పాడడం కూడా అలా ఇష్టపడతా స్టేజ్ మీద. సో అలాంటి పాటలు చేసి ఇప్పుడు జనరేషన్ వినిపించాలని అనిపిస్తుంటాం నాకు. ఓకే. అండ్ రీసెంట్ గా నేను ఒక ప్రెస్ మీట్ లో విద్యాబాలన్ గారిని కలవడం జరిగింది. ఓకే. సో ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఉన్నారు కదా, ఆవిడ బయోపిక్ తీయాలని 7-6 years బిఫోరే అనుకున్నారంట. బట్ అది కుదరలేదు. బట్ ఆవిడ ఫొటోస్ అనేవి రిక్రియేట్ చేయడం జరిగింది. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ గారి గురించి మనకి ఎక్కువగా తెలియదు. బట్ మీరు ఒకవేళ అనుకుంటే అలా అండ్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ గారే కాదు, ఎవరి బయోపిక్ రావాలి సింగర్స్ లో తెలియాలి జనాలకు వీళ్ళ గురించి? బికాస్ ధనుష్ గారు నాకు తెలిసి ఇళయరాజా గారు అనుకుంటాను, ఇళయరాజా గారా ఆయన బయోపిక్ చేస్తున్నారు. యా. సో అలా ఎవరిది రావాలనుకుంటారు ఒక బయోపిక్ తెలియాలి జనాలకి వీళ్ళ గురించి అని? అంటే నేను యాక్చువల్గా అనుకున్నా, నాకు తెలుగులో బాలుగారు ఎంత ఇష్టమో
హిందీలో నాకు రఫీ గారు ఇష్టం బాగా. రఫీ గారు. బాలు గారికి కూడా రఫీ అంటే పిచ్చి. ఉమ్, సో అదే పిచ్చి నాకు కూడా వచ్చింది. రఫీ గారి పాటలు చాలా ఇష్టం నాకు. సో నా యాక్చువల్ నాకు ఎందుకు ఆయన చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు మొహమ్మద్ రఫీ గారు. మొహమ్మద్ రఫీ గారు. అంటే బాలు గారు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఓపెన్ బుక్ ఆయన, నాకు తెలిసినంత వరకు. ఆయన పెద్ద సీక్రెట్స్ ఏం లేవు ఆయన కెరీర్ విషయంలో. కాబట్టి బాలు గారిది బయోపిక్ అంత అవసరం లేదని చాలా మందికి తెలుసు. ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ, ఆల్మోస్ట్ ఇప్పుడు జనరేషన్ కూడా అందరికి చాలా మందికి ఆయన గురించి, ఆయన లైఫ్ అంతా కూడా తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు. ఇట్స్ ఓపెన్ ఇది కాబట్టి. రఫీ గారిది నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్ అది. మొహమ్మద్ రఫీ గారిది తెలియాలని. ఆయన పాటలు తప్ప ఆయన లైఫ్ మనకు తెలియదు, ఆయన స్ట్రగుల్ మనకు తెలియదు. ఓకే. బట్ ఆయన పాటల్లో ఒక పెయిన్ ఉంటుంది, ఉమ్, తెలియని ఒక పెయిన్ ఉంటుంది రఫీ గారి వాయిస్ లో. సో ఆయన ఎవరైనా తీస్తే బాగుండని నాకు ఉంది. రఫీ గారు పాడిన పాటల్లో మీ ఫేవరెట్ వన్? చాలా ఉన్నాయి. వన్ సాంగ్ ఫర్ అస్. एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है ओ रहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर. చాలా ఉన్నాయి. మీరు రెగ్యులర్ గా కూడా ఇన్స్టాగ్రామ్ లో సాంగ్స్ పాడి పెడుతూ ఉంటారు కదా? ఈ మధ్య పెట్టలేదు, ఉమ్, చాలా అయింది. బట్ పెడుతూ ఉంటాను నేను. ఓకే. వేణు గారికి అంటే only- పెద్ద ప్లాన్ చేయను. అంటే రేపు ఈ పాట పాడాలి అంత ప్లానింగ్ ఉండదు. ఈ టైం తక్కువ ఒక సంగం పాట గుర్తొచ్చిందని తక్కువ తీసి పెట్టేస్తూ ఉంటాను అంతే. ప్రాక్టీస్ చేసేసి ఏదో బాగా మేకప్ వేసేసుకుని డ్రెస్ వేసుకుని అంత ప్లానింగ్ ఉండదు. ఉమ్, తక్కువ ఆ టైంలో ఎలా ఉన్నా సరే కొంచెం ఏదో అలా సర్దేసుకుని పాడేస్తాను అంతే. ఓకే. వేణు గారికి ఓన్లీ మ్యూజిక్ మీద ఇంట్రెస్టా, లేకపోతే యాక్టింగ్, డైరెక్షన్ అట్లాంటివి ఏమైనా? లేదు, యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. చూడడానికి ఇష్టపడతాను అంతే. నేను సినిమాలు చూడడం ఇష్టపడతాను అంతే. యాక్టింగ్ డైరెక్షన్ చాలా టఫ్ జాబ్ అది అసలు. ఎప్పుడు కూడా సరదాగా కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ చేసింది ఏది లేదా? గెస్ట్ రోల్ ఎప్పుడు అంటే ఇప్పుడు అంటే నేను అంటే ఇంటెన్షనల్ గా ఎప్పుడు చేయలేదు. ఇంటెన్షనల్ గా చేయాలనుకుని చేసిన సందర్భాలు కాదు. కానీ నేను యాక్చువల్గా చెప్పాను, ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం సినిమా తెలుసు కదా మీకు? ఆ, ఆ సినిమాకి నేను ప్రొడక్షన్ లో వర్క్ చేశాను. ఓ ఐ వాజ్ లైక్ ఒక క్యాషియర్ లాగా అనుకోండి. అంటే ఆ ప్రొడ్యూసర్స్ నాకు ఫ్రెండ్స్. ఓకే. సో అలా అనుకోకుండా ఏదో అది వాళ్ళు అడిగి ఏంటంటే అందులో ఇంకోటి ఏంటంటే అందులో యాక్చువల్గా నాకు పాట పాడిస్తాను ప్రామిస్ చేశారు. బట్ పాడించలేదు, వేరే విషయంగా. దట్స్ డిఫరెంట్ టాపిక్ అది. ఓకే. సో అలా ఆ సినిమాలో చాలా చోట్ల కనబడతాను నేను. గెస్ట్ రోల్ ఏం కాదు. నన్ను ఏంటంటే ఆ టైంలో నేను అక్కడ లొకేషన్లో ఉంటే నన్ను పర్టికులర్ హీరో పక్కనో హీరో వెనకాలో అలా కూర్చోబెట్టి నించోబెట్టి అలా నడవడం, ఇలా పాస్ ఆన్ షార్ట్స్ ఇలాంటివి చేశాను అంతే. యాక్టింగ్ లా ఏం చేయలేదు. ఓకే. సో అలా అందులో కనబడతాను. ఆ సినిమాలో చాలా ఆల్మోస్ట్ 5-6 షార్ట్స్ లో కనబడతాను నేను. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా చూసి మీరు పాస్ చేసుకుంటూ ఎక్కడ చూసుకోవాలి. కానీ గుర్తుపట్టరు. అప్పుడు ఇంకా సన్నగా ఉంది, చాలా సన్నగా ఉంది. ఇంకా మొహం ఇంత లేదు, ఇంత తక్కువ ఉంది. చిన్నవాడిని ఎప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 20 years బ్యాక్ కదా ఇది దాదాపు. ఓకే. ఎన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్ ఇండస్ట్రీ మీది, ఫిల్మ్ ఇండస్ట్రీ? 24 కదా, అయిపోయింది ఆల్మోస్ట్ 20. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తే 25 అనుకుంటా. 25 years. సరే. 99 లో నా ఫస్ట్ నీకోసం రిలీజ్ అయింది. అంటే ఎండ్ లో ఆల్మోస్ట్ చెప్పాలంటే. సో తీసుకుని 25 years ఇది నాకు. ఓకే. సో అంటే 25 years అంటే 2 generations. అదే నా ఫస్ట్ 10 years వరకు ఒక generation. మా జనరేషన్ ఆల్మోస్ట్ లైక్ 2010 వరకు కూడా వాజ్ క్వైట్ రీజనబుల్లీ, చాలా రెగ్యులర్ వర్క్స్ ఉండేవి. ఆ 10 తర్వాత నుంచి స్లోగా ఇంకో జనరేషన్ స్టార్ట్ అయింది. సో అలా ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ థర్డ్ జనరేషన్ నడుస్తుంది, సెకండ్ కూడా కాదు ఇప్పుడు. సో థర్డ్ జనరేషన్స్, 3 generations మీరు చూసారు కాబట్టి మ్యూజిక్ లో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అప్పుడున్న మ్యూజిక్ కి ఇప్పుడున్న మ్యూజిక్ కి చూసిన డిఫరెన్స్ ఏంటి? అంటే టెక్నాలజీ పెరిగింది, నాకు తెలిసినంత వరకు టెక్నాలజీ పెరిగింది అంతే. నేను గమనించంటే మా ముందు జనరేషన్ వాళ్ళకి వరకు ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఒక వరకు ఉండేది. మా టైంలో ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే చెప్పాలంటే మాకు అది గోల్డెన్ పీరియడ్ అనిపిస్తుంది నాకైతే పర్టికులర్గా. ఎందుకంటే మేము ఫస్ట్ 10 years 12 years ఏదైతే మేము అందులో ఉండి మనం ట్రావెల్ చేసాం కాబట్టి నాకు డెఫినెట్లీ నాకు ఆ జనరేషన్, ఆ పాటలు అంటే మనకి సోల్ఫుల్గా అంటే ఇప్పటికీ వింటున్నాం కదా. ఇప్పుడు ఆ పాటలు ఇప్పటికీ, ఇప్పుడు నేను అప్పుడు పాడినా కూడా, ఇప్పుడు నేను గుండెల్లో అప్పుడు పాడాను, తులసి అవన్నీ కూడా ఆల్మోస్ట్ 2000 నుంచి 2010 లోపల పాడినవి ఇవన్నీ కూడా నేను. అవునవును. సో అన్ని కూడా ఇప్పటికీ వింటున్నాం అవి.
అదే ఇప్పుడు నేను పాడిన పాటలు అయినా సరే, ఈ మధ్య పాడిన పాటలు అయినా సరే, ఒక ఒక 1 year తర్వాత నాకే వినబుద్ధి కాదు. అలా ఉంటున్నాయి. నాకే వినబుద్ధి అన్న పరిస్థితులు ఉంటున్నాయి. అలా ఉంటుంది. కాబట్టి అంటే టెక్నాలజీ అయితే పెరిగింది. కంపారిటివ్లీ ఎక్కడో ఏదో సోల్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇంకా ఇప్పుడు అన్ని music అన్ని లో. అన్ని పాటలు అలా అంత పర్ఫెక్ట్ గా అంటే ఎక్కడో చాలా రేర్ గా ఒక మంచి పాట ఉంటుంది. చాలా తక్కువ మంది కొంచెం సోల్ఫుల్ మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నారు అనిపిస్తుంటుంది నాకు. ఇంకా సోల్ ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. అప్పుడున్న సోల్ ఇప్పుడు లేదేమో, తగ్గిందన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడున్న సింగర్స్ లో మీ పాత సింగర్స్, మీ బ్యాచ్మేట్స్ కాకుండా ఇప్పుడున్న సింగర్స్ లో వేణు గారికి ఎవరు క్లోజ్? అంటే లైక్ ఎనీథింగ్ ది అట్లా కెన్ షేర్. అందరూ క్లోజ్ అంటే సింగర్స్ పరంగా అందరూ క్లోజే. ఇప్పుడు జనరేషన్ కూడా అందరూ నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. నేను వాళ్ళతో చాలా చనువుగా ఉంటాను. అందరూ అన్న అన్న అని పిలుస్తారు. చాలా ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు అయితే సార్ అంటారు, అంకుల్ అంటారు కొంతమంది. అయ్యో. మా తర్వాత వాళ్ళైతే అన్న, ఇప్పుడు హేమచంద్ర వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ నన్ను అన్న అని పిలుస్తారు. అందరూ ఇంచుమించుగా వాళ్ళందరికీ అన్ననే. ఎందుకంటే వాళ్ళ ముందు జనరేషన్ ఉంది కదా. సో వాళ్ళందరికీ అందరూ క్లోజ్. నాకు అందరూ ఇష్టమే. అంటే సింగింగ్ పరంగా నాకు బాగా ఇష్టమైన సింగర్ అంటే అడిగితే మాత్రం నాకు ఐ టెల్ నా తర్వాత జనరేషన్ లో హేమచంద్ర బాగా ఇష్టం. హేమచంద్ర గారు. చాలా ఇష్టం హేమచంద్ర. ఇప్పుడు అనురాగ్ కుల్కర్ని. కుల్కర్ని. ఓకే. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. వెళ్ళారా మరి? వాళ్ళు ఎవరిని పిలవలేదు, పిలిస్తే షాకింగ్ మాకే. సైలెంట్ గా చేసేసుకున్న వాళ్ళు చేసేసుకున్నారు. ఎవరికి తెలియదు. మేము కూడా సోషల్ మీడియాలో చూసిందే, ఎవరికి మరి తెలియదు. అడిగారా ఫోన్ చేసి? మెసేజ్ పెట్టాను అంతే. అదే వాళ్ళు ఏ పరిస్థితిలో చేసుకున్నా మనకు తెలియదు కదా, తెలియకుండా ఏం అడుగుతాం. సో వాళ్ళు ఎలాగో డెఫినెట్ గా వాళ్ళు ఏ రిసెప్షన్ ఏదో ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి కలవచ్చు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ యువర్ సింగింగ్ లైఫ్, సెలబ్రిటీస్ లో ఒక ముగ్గురు అంటే లైక్ ఎనీ టైమ్ ఐ కెన్ కాల్ దెమ్, అంటే లైక్ నాకు ఏదైనా కష్టం వచ్చినా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా నా ఫ్యామిలీలో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అవుతారు అనుకునే సెలబ్రిటీస్ ఎవరు? సెలబ్రిటీస్ అంటే అంటే మ్యూజిక్ సంబంధించా? మ్యూజిక్ సంబంధించి కాదు, అంటే సింగర్స్ కాదు, అపార్ట్ ఫ్రమ్ సింగర్స్ కాకుండా ఆర్టిస్టులు. నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు అంటే చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటే అంత నాకు షేర్ చేసుకుని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే అంత ఏం లేదా. సింగర్స్ లో ఇంకా ఉన్నారు నాకు. ఇంకా సాందీప్ అన్న సింగర్ ఉన్నారు. ఐడియా ఉందా మీకు? సాంగ్ తెలుసా? సాందీప్. ఓకే. సో నా గుండెలో నీ ఉండిపోవా తను. సో నాకు సింగర్స్ లో నాకు తను ఎక్కువ బాగా క్లోజ్ తను నాకు. సో ఆల్మోస్ట్ నా జనరేషన్ అందరూ నాకు బాగా, అందరూ నన్ను బాగా ఇష్టపడతారు బేసిక్ గా. అందరికి నేను బాగా క్లోజ్. నేను అందరితోనూ క్లోజ్ గా ఉంటా. వాళ్ళు యాక్చువల్లీ మిగతా వాళ్ళు అంత ఎవరు క్లోజ్ కాదు. మళ్ళీ నాకు అందరూ క్లోజే. అందరికి నాకు క్లోజ్. కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఎప్పుడు మాడుకోరు. నేను అందరితో రెగ్యులర్ మాడతాను. అందరూ నాకు క్లోజే. ఇప్పుడు నా జనరేషన్ అందరూ కూడా ఇంచుమించుగా ఇప్పుడు సాందీప్ కానీ, మల్లికార్జున్ కానీ, రవివర్మ అందరూ కూడా నాకు బాగా క్లోజ్ అందరు. ఓకే. అండ్ అంటే నేను మొన్న ఒక ప్రెస్ మీట్ లోనో దేంట్లోనో గ్రహించింది ఏంటంటే, డైలాగ్ రైటర్స్ కి, లిరిసిస్ట్ కి, సింగర్స్ కి గుర్తింపు ఉంటుంది. కానీ కంపేరింగ్ టు ఆర్టిస్టులు, డైరెక్టర్స్ కి వీళ్ళని వదిలేస్తే టెక్నీషియన్స్ కి వీళ్ళకి కొంచెం తక్కువ గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైనా ఈ 25 ఏళ్ల కెరియర్ లో దాని గురించి ఆలోచించి బాధపడ్డ రోజు ఉందా? అంటే ఇంకా యాక్చువల్లీ చెప్పాలి సింగర్స్ కొంచెం అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మేము ముందుకెళ్ళి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తాము. అంటే వేరే స్టేజ్ మీద పాడుతాం, వేరే కంట్రీస్కి వెళ్ళి పాడుతూ ఉంటాం, పర్ఫామ్ చేస్తూ ఉంటాం. అన్నట్టు లిరిసిస్ట్ కి, రైటర్స్ కి వాళ్ళకి అవకాశం ఉండదు కదా. వాళ్ళు వెనకాలే ఉంటారు. బట్ సింగర్ కంటే ముందే మనకి ఫస్ట్ సాంగ్ క్రియేట్ అవ్వడంలో కంపోజర్ అండ్ లిరిసిస్ట్ కదా. వాళ్ళ తర్వాత లాస్ట్ జాబ్ మాది. వాళ్ళిద్దరిది అయిన తర్వాత లాస్ట్ జాబ్ మాది. బట్ మాకు ఎక్కువ, ఇంకా చెప్పాలంటే సింగర్స్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్టేజ్ మీద మేము కనబడే అవకాశాలు మాకు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు లేవు, ఇప్పుడు పెరిగింది. మేము అంటే ఆల్మోస్ట్ చాలా స్టేజ్ మీద పాడతాము, వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటాం. సో చాలా ఉంటాయి కదా. సో మాకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. లిరిసిస్ట్కి అవకాశం లేదు. ఓకే. నాకు ఒక డౌట్ వచ్చింది. అది ఏంటి అంటే, చాలా డౌట్లు చాలా డౌట్లు వచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం గారు మాసా డానా ఏం సినిమానో గుర్తు రావట్లేదు, సూపర్ సినిమాలో ఒక సాంగ్ ఉంది, మిలమిల మెరిసే కనులకు ఎందుకు. అప్పట్లో చాలా ట్రెండింగ్ అయింది. ఆయన ఆ పాటని విమర్శించారు అని చెప్పేసి. దాని గురించి మీకేమైనా తెలుసా?
అంటే అలా ఆయన విమర్శించిన సందర్భం నాకు తెలియదు. అంటే అలా ఆయన ఏదో మాట అన్నారని తెలుసు కానీ అది సందర్భం నాకు తెలియదు. మేబీ అంటే ఇప్పుడు నేను కూడా పాడుతా దిగలు ఎవరైనా పాట సెలెక్ట్ చేసుకున్న చేసుకున్నప్పుడు అలా ఏదైనా ఆయన ఒపీనియన్ చెప్పి ఉండొచ్చు నాకు తెలుసు. అది ఆయనకి అదే ప్లాట్ఫామ్ కదా, వేరే ప్లాట్ఫామ్ ఎక్కడ మాట్లాడతారు ఆయన ఏదైనా మాట్లాడితే ఏదైనా పాట గురించి మాట్లాడితే అక్కడే మాట్లాడాలి. కాబట్టి అక్కడే నాకు తెలుసు అదే ప్లాట్ఫామ్ ఆయన మాట్లాడిన గుర్తుంది నాకు. బట్ మీరంటే నాకు సినిమా పేరు పాట గుర్తులేదు, సందర్భం గుర్తుంది అంతే. బట్ అంటే ఆయన వాళ్ళు పాడిన పాటలు కంపేర్ చేసి ఆబ్వియస్లీ వాళ్ళ కంపారిజన్ ఉంటుంది కదా. అండ్ ఆయన బేసిక్ ఏంటంటే సాహిత్యం ఎక్కువ ఇష్టపడే వ్యక్తి. సో కాబట్టి ఏంటంటే సాహిత్యం కొంచెం ఏమైనా తేడాలు ఉంటే మాత్రం డెఫినెట్గా ఆయన ఈవెన్ పాడుతా దిగలో చాలా ఆయన ముందు చూసుకుని చెక్ చేసుకుంటాడు. ఆయన ఈ పాటలు మొత్తం లిరిక్స్ అంతా ప్రతి పార్టిసిపెంట్ పాటలన్నీ చూస్తాడు ఆయన. ఎక్కడైనా బ్యాడ్ లిరిక్స్ ఏమైనా ఉన్నాయా, కొంచెం పాడలేని లిరిక్స్ ఏమైనా ఉన్నాయా అని అలాంటి ఉంటే వెంటనే ఆయన పక్కకి పెట్టేస్తాడు. సో అవన్నీ ఆయన ఫిల్టర్ చేస్తారు పాటలు. మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా పాడుతా తీగ షోలో? ఆ షోలో అంటే ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో తిట్టడం కాదు, అదేంటంటే సర్ది చెప్పడం, కొంచెం 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 ఏదో ఆయన తిట్టు కూడా చాలా చాలా ప్రేమగానే ఉంటుంది. ఆయన తిట్టినా కూడా కొంచెం ప్రేమగానే ఉంటుంది. అంటే ఏదో నేను ఒక పర్టికులర్ రౌండ్ లో అది తాళం రౌండ్ అనుకుంటా, అందులో తాళం అప్పట్లో ఇవి ఉండేవి పాడుతా దిగలో, శృతి రౌండ్ అని తాళం రౌండ్ అంటే డిఫరెంట్ శృతులు ప్లే చేసి అందులో పాడాలి. అది చేంజ్ అవ్వచ్చు వెంటనే ఇమీడియట్గా. ఇప్పుడు ఒక శృతిలో పెడతారు, నెక్స్ట్ ఇంకో శృతి మారుతుంది, అలా చేంజ్ అవ్వగానే ఆ శృతి అందుకుని పాడేయాలి. అలా 3 శృతులు పెడతారు. ఒక పర్టికులర్ శృతిలో నేను టైం తక్కువ ఎత్తుకోవడం రాంగ్ ఎత్తుకున్నాను. ఆయన వెనక నుంచి ఇలా కొట్టాడు ఆయన. అంటే ఆయన అప్పటికి 2-3 సార్లు ఆయన కరెక్ట్గా విను అంటున్నాడు ఆయనకి పక్క నుంచి. ఆయన తక్కువ రాంగ్ శృతి ఎత్తేసుకున్నా. అప్పుడు ఇలా వేస్తాడు ఆయన తప్ప చేత్తు వెనక నుంచి. అంటే ఆయన అప్పటికి ట్రై చేస్తున్నాడు ఆయన కరెక్ట్ చేయడానికి. నేను అంటే కొంచెం ఆ టెన్షన్ లో తక్కువని రాంగ్ శృతి నోట్ ఎత్తేసుకున్నా. అప్పుడు కోపం వచ్చానికి ఇలా కొట్టాడు. మీ అమ్మాయిలు ఏదైనా సినిమాలో పాడారా సార్? ఇంకా నేర్చుకున్నాను. ఇంకా మా రెండో అమ్మాయి నేర్చుకుంటుంది. పెద్దది దానికి మ్యూజిక్ ఇష్టం కానీ దానికి ఎందుకో నేర్చుకోవడం కాదు. ఏంటంటే అది స్పోర్ట్స్ లో ఉంది. మా పెద్ద అమ్మాయి బాస్కెట్ బాల్. సో తన స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ దానికి. రెండో దానికి నేర్పిస్తున్నాను, చూడాలి అది ఎంతవరకు వెళ్తుంది ఇంకా తెలియదు. సో రియాలిటీ షోస్ చూస్తూ ఉంటారా? ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి మనకి. ఇప్పుడు ఎక్కువైపోయి చూసాను. ఒకప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను మెంటర్ గా ఉన్నాను 4-5 షోస్ ఆల్మోస్ట్. జెమినీలో సంగీత మహాయుద్ధం అని చెప్పి ఒకటి వచ్చేది అప్పట్లో, అందులో వన్ ఆఫ్ ద మెంటర్ గా ఉన్నాను. తర్వాత చాలా గెస్ట్లకి చాలాగా వెళ్ళాను. జీ సరగమపాకి గెస్ట్ గా వెళ్ళాను. తర్వాత జీలోనే మళ్ళీ సైంటిస్ట్ అయిన ఒక షో వచ్చేది అప్పట్లో, దానిలో వన్ ఆఫ్ ద మెంటర్ గా వెళ్ళాను. అది కాక సూపర్ సింగర్ ఫస్ట్ లో చాలా ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ గెస్ట్ గా వెళ్ళాను. సో చాలా అలవాటు నాకు చూసిన. ఇప్పుడు తక్కువ చూడడం తక్కువ అంటే కంపారిటివ్లీ. సో సింగింగ్ కాంపిటీషన్స్ కాకుండా బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? బిగ్ బాస్ ఇప్పుడు అంటే ఫస్ట్ లో చూసేవాడిని, ఇప్పుడు అంత ఎక్కువ ఫాలో అవట్లా. ఇంట్రెస్ట్ నాకు పోయిందా, మొదట్లో ఉన్నంత ఇది లేదు అనిపిస్తుంది. ఏ సీజన్ నుంచి పోయింది? ఐ థింక్ లాస్ట్ కాక అది ముందు 6th అనుకుంటాను. ఇప్పుడు ఇదేంటి 7th, ఇది 8th. ఓకే, అంటే 6th. అక్కడి నుంచి నేను ఆల్మోస్ట్ టోటల్ 2-3 సార్లు వినడం జరిగింది మీకు ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ నుంచి అని. Is it true? అంటే నాకు డైరెక్ట్ గా ఎవరు అడిగిన సందర్భం లేదు కానీ అనుకున్నారని ఒకటి వచ్చింది. ఏ సీజన్ కి? సెకండ్ థర్డ్ అంటే ఎవరో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనుకుంటారు కదా, లిస్ట్ వేసుకుంటారు కదా, అలా అనుకున్న సందర్భంలో అలా వచ్చిందని తెలుసు. కానీ నా దాకా ఇంత డైరెక్ట్ గా అప్రోచ్ కాలేదు. నాకు తెలిసి వచ్చినా కూడా నేను వెళ్ళేవాడిని కాదేమో. అయ్యో, ఇప్పుడు ఇప్పుడు సంగతి తెలియదు కానీ ఇప్పుడు నాకు వచ్చింది ఆ టైం బట్టి, అప్పుడు నా మైండ్ సెట్ బట్టి ఉంటుంది. కానీ బట్ ఏమో ఎందుకంటే నేను అలా ఉండలేదేమో. ఒక 4 గోడల మధ్య అలా ఉంటారు. అసలు ఎలా ఉంటారు అనిపిస్తుంటుంది నాకు. ఏమి లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా, ఎవరితో బయటకి అదే మొహాలని రోజు లేవంగా అదే మొహాలను చూస్తూ రాత్రి 24 hours అలా చూడాలంటే అమ్మ అసలు అది ఎలా ఉంటారో అనిపిస్తుంటుంది నాకు. ఏమో నాకు వస్తే వెళ్తానేమో నాకు తెలియదు ఇప్పటికైతే నాకు అనిపిస్తుంది, అలా చూస్తే అనిపిస్తుంది ఎలా ఉంటారా అని. ఎలా ఉంటున్నారు అలా ఒక్కటే మొహాలు. పొద్దున్న లేవంగా పైగా టైం తెలీదు, టైం ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, ఎవరితో ఉండదు.
ఇవన్నీ ఇలాంటివన్నీ విన్నప్పుడు అనిపిస్తుంది ఎలా ఉంటారు అలాగా అని, ఎలా ఉండగలుగుతారు అలాగా ఏమో అలా వెళ్తేనైనా మీరు నాగార్జున గారిని కలుస్తారేమో. అంటే ఆయన కలవడం కోసం ఎలా వెళ్తే ఓకే. బాలకృష్ణ గారికి ఏదైనా పాట పాడారా? డైరెక్ట్ గా ఆయనకి పాడడానికి కలిసాను ఆయన కూడా 2 సందర్భాల్లో. బట్ ఆయన డైరెక్ట్ గా పాడలేదు. బట్ దాంతో మేనత్త కూతుర రీమిక్స్ వర్షన్ నేను పాడాను. నాని రైట్ సినిమాలో అని హేమచంద్ర మ్యూజిక్ దానికి. ఓకే. ఆ రీమిక్స్ వర్షన్ నేనే పాడాను. సో అలా నేను ఆ ఫంక్షన్ లో ఆయన గెస్ట్ గా వచ్చారు అప్పుడు. అలా అప్పుడు కలిసాను ఆయన్ని. దాని తర్వాత ఇంకా 2-3 ఈ హుదూద్ తుఫాన్ ఫంక్షన్ ప్రోగ్రామ్ చేశారు కదా మేము సైతం అని, అప్పుడు కలిసాను బాలకృష్ణ గారిని. తెలియకుండా చాలానే విషయాలు ఉన్నాయి వేణు గారి దగ్గర. సో తెలియని కూడా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. అవును, అవన్నీ కవర్ చేయాలంటే ఇంకో 4-5 ఎపిసోడ్లు అవ్వాలి. ఇంకో 4-5 ఎపిసోడ్లా? ఓకే, ఈజీగా. డెఫినెట్లీ మీరు అంటే లైక్ మాకు ఎప్పుడైనా ఇంకా మాట్లాడాలి అనిపించినప్పుడు డెఫినెట్లీ తప్పకుండా. నేను మీతో కాంటాక్ట్ లోకి వస్తాను. అండ్ థ్యాంక్ యూ తప్పకుండా. సో మచ్. అండ్ సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదామా? అబ్బా అనుకున్నా. నథింగ్, ర్యాపిడ్ ఫైర్ అంటే ఏం లేదు. జస్ట్ నేను ఆర్టిస్ట్ పేరు చెప్తాను, మీకు ఆ ఆర్టిస్ట్ సినిమాల్లో మీరు పాడింది కావచ్చు, ఆర్ఎల్స్ ఆయన సినిమాలో మీకు నచ్చిన పాట 1 లైన్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే ఓకే. సో స్టార్టింగ్ విత్ చిరంజీవి గారు. ఆబ్వియస్లీ నా స్వార్థం నాకు ఉంటుంది, నా పాట కదా నేను పాడాను కాబట్టి ఓకే. నా పాటే నా పాట చెప్పాలంటే ఆ పాట. ఇంకా నాకు ఇష్టం, ఆయన ఇష్టమైన పాట అంటే ఆయన ఇష్టమైన పాట, ఇష్టం లేని పాట అనేది ఉండదు అసలు ఆయనది. ఓకే, బట్ ఆయన ఫ్లాప్ సినిమాల్లో కూడా నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి. సరే ఒకటి చెప్పండి అయితే ఫ్లాప్ సినిమాలో. జవ్వుమని కొండగాలి గత్తిలా గుచ్చుతోంది, జస్ట్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఓకే సూపర్. విజయ్ దేవరకొండ. సడన్గా విజయ్ దేవరకొండ అంటే ఐ కెన్ సే గీత గోవిందం. ఓకే, గీత గీత గోవిందం. గోవిందం చాలా ఇష్టం, సినిమా ఇష్టం, అందులో పాటలు కూడా చాలా ఇష్టం. ఓకే, మహేష్ బాబు గారు. మహేష్ బాబు ఖలీజా. ఖలీజా. ఎప్పుడైనా అవకాశం వచ్చిందా ఆయనకి పాడడానికి? ఇంకా మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి పాడాలి, యాక్చువల్ వాళ్ళిద్దరికి పాడాలి అనుకున్నా. ఇంకా వేరే వాళ్ళు ఎవరి గురించి లేదు, నాకు వాళ్ళిద్దరికి పాడాలని ఉంది. ఓకే, రవితేజ గారు. రవితేజ గారు నాకు పర్సనల్ లెవెల్ కూడా చాలా క్లోజ్. సో నాకు చాలా అలవాటు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ కూడా అలవాటు. నా కెరీర్ కూడా ఆయనతో స్టార్ట్ అవడం తర్వాత చాలా సినిమాలు పాడాను ఆయనకి. అందులో నాకు ఇష్టమైన పాట యాక్చువల్ చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయింది కానీ సార్ వచ్చారని సినిమా ఉంది, చేశారు కదా ఆయన, అందులో నేను పాడిన పాటే నాకు చాలా ఇష్టం. జగ జగ జగదే కవీర జగ 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 నిన్ను చేర, అది నాకు చాలా ఇష్టం. నా పాటలు నాకు అది చాలా ఇష్టం. వేరే పాటలు చాలా ఉన్నాయి, నేను పాడాను కాబట్టి నా పాట చెప్పుకున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది ఏ సాంగ్? పవన్ కళ్యాణ్ అంటే సరే నాకు అప్పటి నుంచి ఉన్నాయి ఇష్టమైన సినిమాలు. ఖుషి నుంచి తమ్ముడు పాటలు నాకు తమ్ముడు చాలా ఇష్టం సినిమా. రీసెంట్ గా అంటే ఆబ్వియస్లీ నాకు రీసెంట్ కాదు, గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఓకే డన్. నాని గారు. నాని కూడా నేను పాడాను, బట్ ఇప్పుడు నాని నాకు రీసెంట్ గా నాకు బాగా చాలా హాయ్ నాన్న. హాయ్ నాన్న. నాని గారికి పాడింది రంచవే మేనత్త కూతురా, దట్ వన్ ఓన్లీ. ఓకే, సో రీసెంట్ గా అంటే రీసెంట్ సెన్సేషన్ అంటే చూసుకుంటే అమరన్ అనొచ్చు. సో సాయి పల్లవి గారిది ఏదైనా ఏం సాంగ్ ఇష్టం? సాయి పల్లవి సారంగదరియా. సారంగదరియా. ఓకే, సారంగదరియా నీ లవ్ స్టోరీలో, లవ్ స్టోరీ కాదు అందులోనే కాదు, పాట కాదు కదా. సారంగదరియా లవ్ స్టోరీస్, లవ్ స్టోరీలోనే కదా, అదే ఆ పాట నాకు చాలా. సారంగదరియా. ఓకే, కీర్తి సురేష్ గారు. అబ్బో, కీర్తి సురేష్ మహానటి. మహానటి. ఓకే డన్. సో బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అఖండ. అఖండ. అఖండ అంటే ముందు సింహ ఇవన్నీ కూడా నాకు ఇష్టం, కానీ అఖండ ఎక్కువ నాకు చాలా నచ్చిన సినిమా. ఓకే, ప్రభాస్ గారు. ప్రభాస్ నాకు యాక్చువల్గా మిర్చి. ఓకే, ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ నేను పాడిన, అందుకు నేను పాడిన పాట అప్పుడు ఆయన కొంచెం బుద్ధిగా ఉండేవాడు ఆయన కాబట్టి నా పాటే నాకు చాలా మంచి పాట అది. అందాల బొమ్మరు ఓ ముద్దు గుమ్మరు నేరేడు పండురు నెరజానా. ఓకే, చాలా మంచి పాట, నేను పాడిన పాట కాబట్టి. ఓకే డన్. సో అదొక్కటే పాడారా ఎన్టీఆర్ గారికి? అంతే. తర్వాత ఐ థింక్ ఏదో సినిమాకి శక్తి ఇంకేదో సినిమాకి యాక్చువల్లీ నేను ట్యూన్ అదే మణిగారి దగ్గర జనరల్గా ట్యూన్ నుంచి సింగర్స్ పాడుతుంటారు, ట్యూన్ లెవెల్ నుంచి పాడతారు. ఫస్ట్ ట్యూన్ పాడిస్తారు ఆయన, తర్వాత ట్రాక్ పాడిస్తారు, అలా ఉంటుంది. ఒక స్టేజ్లో ఉంటాయి ఆయన దగ్గర. అంటే వేరే వాళ్ళ దగ్గర సిస్టమ్, ఆయన దగ్గర సిస్టమ్ ఉంటుంది.
ఫస్ట్ ట్యూన్ లెవెల్లో పాడిస్తారు, ఆ ట్యూన్ లెవెల్లో వాయిస్ ఓకే అయితే ఆటోమేటిక్గా ఫైనల్ కూడా వెళ్ళిపోతుంది. సో అట్లా ఉంటుంది అనమాట. సో అలా ట్యూన్ చాలా పాడాను కదా, అలా శక్తి సినిమా అనుకుంటాను, ఐ థింక్ ఒకటి ఏదో ట్యూన్ పాడాను. అలా ఫుల్ ఫెచ్ సాంగ్ పాడింది అదొకటే, ఓకే, నా అల్లుడు. సూపర్. సో మెనీ థింగ్స్, చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు, చాలా క్లారిటీస్ చెప్పారు. థ్యాంక్ యూ Thank సో you. మచ్. సో హోప్ మళ్ళీ ఒక 2-3 ఎపిసోడ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.